ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఈ ముగింపు దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మీరిచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా లేఖనాలలో వ్రాయబడినటువంటి మీ మాటలు పరిశోధనాత్మకంగా తెలుసుకుని వాటి గురించి ఆలోచించుటకు తగిన వివేకము జ్ఞానము మీ బిడ్డలకు మెండుగా ప్రసాదించండి. అలాగే మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు ఉంచిన మీ యొక్క ఆత్మ సహాయమును మెండుగా ప్రసాదించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి గడిచిన 2 దినాలుగా అనేకమైన విలువైన మహావిజ్ఞాన సంగతులు బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో నుండి మనందరం నేర్చుకుంటున్నాం. ఈరోజు చాలామంది బైబిలు పరమైన విశ్వాసాన్ని కాకుండా బైబిలుకు విరుద్ధమైన విశ్వాసాన్ని అనుసరించే వాళ్ళు సమాజంలో మనకి కనబడుతున్నారు. అది కూడనిది, తగనిది. దేవుడు ఎప్పుడు కూడా 66 పుస్తకాల జీవగ్రంథాన్ని మన చేతులకు ఇచ్చాడు అని అంటే 66 పుస్తకాలలో వ్రాయబడిన సందర్భాలను, సంగతులను జాగ్రత్తగా పరిశీలన చేసి చదువుతూ ఆయన మనసు తెలుసుకుని ఆయనకిష్టులైన పిల్లలుగా, ఆయన చిత్తానుసారముగా బ్రతికేవారుగా ఈ భూమి మీద ఉండాలన్నది దేవుని యొక్క ప్రధానమైన సంకల్పం. ఆ సంకల్పం మనకు అర్థం కావాలి అని అంటే 66 పుస్తకాలలో వ్రాయబడిన సందర్భాలను కాలానుగుణంగా పరిశీలన చేస్తూ, సందర్భానుసారంగా ఆలోచిస్తూ, దేవుని మనసు ఏంటో తెలుసుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి, నిరంతరం ప్రయత్నపడాలి. మామూలు నేత్రాలతో చదువుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ అర్థం కాదు. అందుకే మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి అన్నాడు. ప్రియులరా, మామూలు నేత్రాలతో చూస్తే తెల్లటి కాగితాల మీద నల్లటి అక్షరాలు మనకు కనబడతాయి. అదే మనోనేత్రాలతో చూస్తే ఆ తెల్లటి కాగితాల మీద ఉన్న నల్లటి అక్షరాల వెనుక దాగున్న దేవుని అమూల్యమైన మనసు మనకు అర్థమవుతుంది. అక్షరాలు చదవడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ అక్షరాల వెనకున్న భావాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఈరోజు మానవ సమాజం దేవుని గ్రంథాన్ని చాలా చిన్న చూపు చూస్తుంది, దేవుని గ్రంథాన్ని పట్టించుకోవట్లేదు.
దేవుని గ్రంథానికి విలువనివ్వట్లేదు, అందులో ఉన్న మాటల్ని సరిగా ఆలోచించట్లేదు. ఎక్కడ నేను సభలకు వెళ్ళినా బైబిల్ చదువుతున్న వారి సంఖ్య ఎంత ఉంది అని పరిశీలన చేస్తుంటే బైబిల్ పట్టుకు తిరుగుతున్న వాళ్ళ సంఖ్య కనబడుతుంది తప్ప దాన్ని చదువుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. అలాని చదివినంత మాత్రాన బైబిల్ అర్థమైపోద్దా అంటే చదివినంత మాత్రాన బైబిల్ అర్థం కాదు. లోతైన విషయాలు మనకు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ సహాయంతో ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ జాగ్రత్తగా లోతుగా ఆలోచన చేయాలి, లేకపోతే బైబిల్ మనకు అర్థం కాదు. దేవుని సహాయం కూడా మనకు కావాలి. అలాగే ఆ వాక్యంలో ఉన్న లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలనే ఆసక్తి మన హృదయాల్లో ఉండాలి. కలిగి ఉన్న వానికే ఇవ్వబడును, ఆసక్తి కలిగి ఉన్న వానికే దేవుని జ్ఞానం అనే ఆ సంపద ఇవ్వబడుతుంది. ఆసక్తి లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా ఉన్నది కూడా తీసివేయబడుతుంది. కాబట్టి ఈ విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రోజున్న మానవ సమాజం, ఈ రోజున్న అన్యజనులు కానివ్వండి, లేకపోతే నామకార్థ క్రైస్తవులు కానివ్వండి, ఈ బైబిల్ని చాలా చిన్నగా చూస్తారు, ఆ లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. అందుకే దేవుడు వ్రాయించినటువంటి మాటల దగ్గరకు కూడా వాళ్ళు రాలేకపోతున్నారు. బైబిల్ని ఏదో విదేశీ పుస్తకమనో అదొక మత గ్రంథమనో ముద్రేసి పక్కన పెట్టేశారు. వాళ్ళ మాట కాసేపు పక్కన పెడితే నేను విశ్వాసిని అని గుండెల మీద చేసుకు చెప్తున్న వాళ్ళు, నేను ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసంలో కొనసాగుతున్నానని చెప్పుకుంటున్న వాళ్ళు, దేవుని కొరకు నేను ఉన్నతంగా జీవిస్తున్నానని అనుకుంటున్న వాళ్ళు ఈ విశ్వాస విషయంలో తమ విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవలసిన వారై ఉన్నారన్న సంగతిని విస్మరిస్తున్నారు. అది చాలా బాధాకరం. ప్రియులరా, ఏం జరిగినా మనం భూమి మీద ఈ శరీరంలో ఉండగానే జరగాలి. ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టేసామా ఇక మనం ఏమీ చేయటానికి పనికిరాం. మంచి చేయాలన్నా ఈ దేహంలో ఉండగానే చేయాలి, చెడు చేయాలన్నా ఈ దేహంలో ఉండగానే చేయాలి. దేవుని కొరకు బ్రతకాలన్నా ఈ దేహంలో ఉండగానే చేయాలి. దేవుని కొరకు బ్రతకకుండా లోకంలో కలిసిపోయి సాతాను సంబంధులుగా జీవించాలన్నా ఈ దేహంలో ఉండగానే జీవించాలి. ఒకసారి దేహాన్ని మీరు విడిచిపెట్టారా ఇక మీ జీవితంలో ఏదీ చేయలేరు. దేవుడు మీకు ఇచ్చే ప్రతిఫలాన్ని అనుభవించడానికి మీ ఆత్మ వెళ్ళిపోవడం తప్ప. ఈ విషయాలు మీకు అర్థమైతే దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించినటువంటి ఒక సత్యాన్ని ఆలోచించి యేసుక్రీస్తు అన్యజనులకు కూడా ప్రభువు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, అన్యజనులు చాలామంది యేసుక్రీస్తుని విదేశీ దేవుడని, అమెరికా వాళ్ళ దేవుడని, లేకపోతే కులం తక్కువ వాళ్ళ దేవుడని పిచ్చి పిచ్చి కోతలు కూస్తూ ఉంటారు. చాలామంది దౌర్భాగ్యులు ఉన్నారు సమాజంలో. వాళ్ళకి ఒక ఆలోచన అంటూ ఉండదు, ఒక మంచి ఆలోచన అంటూ వాళ్ళ హృదయాల్లో ఉండదు. ఎందుకంటే వారు సాతాను సంబంధులు కాబట్టి దయ్యం వాళ్ళని ఎలా ప్రేరేపిస్తే అలా మాట్లాడుతూ ఉంటారు. అందుకే వాళ్ళు ఆ యేసుక్రీస్తు మన భారతదేశానికి చెందినోడు కాదు అంటారు. మాది సనాతన ధర్మం, భారతదేశంలో ఎప్పుడో పూర్వమే జ్ఞానం రాయబడింది, 4 జ్ఞానాలు మా భారతదేశంలో ఉండేవి, అవి లక్షల సంవత్సరాల క్రింద ఉండేవి అంటారు. ఒట్టి మాటలు, గాలి మాటలు. మొట్టమొదట ప్రపంచంలో వ్రాయబడిన ఏకైక పుస్తకం ది బైబిల్ కాదని ఎవ్వడు అనలేడు. మరే ఇతర పుస్తకాలు ప్రపంచంలో మొదట రాయబడినవి కావు. అత్యంత పురాతనమైనది, అత్యంత ప్రాశస్తమైనది, ప్రపంచంలో మొట్టమొదట వ్రాయబడిన గ్రంథం ఏదైనా ఉంటే అది బైబిలు మాత్రమే. ఘంటాపదంగా చెప్పొచ్చు. చరిత్రకు ఆధారమైన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ మాత్రమే. అంతేగాని మా పుస్తకం గొప్పది, మా పుస్తకాలు గొప్పవి, మేము ఎప్పుడో రాసేసాం, ఇది ఎప్పుడో ఉందంటే ఎవరికి తెలియదు. ఆ పుస్తకాలు ప్రపంచంలో ఇంకెక్కడికి వెళ్ళలేవు. ఏదో ఒక దేశానికి పరిమితం అయిపోయాయి, ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయాయి. అలా ఆ పుస్తకాలలో వ్రాయబడింది ఏంటో కూడా ఆ పుస్తకాలు గొప్పవని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా తెలియదు. ఏముందరా మీ పుస్తకాల్లో అంటే ఏముందో కూడా చెప్పలేరు. అలాంటి వాళ్ళందరూ కూడా బైబిల్ని విమర్శిస్తున్నారు ఈరోజు. బైబిల్ని విమర్శించి ఇదొక విదేశీ పుస్తకం, ఇది ఎవడో బ్రిటిష్ వాడు తెచ్చిన పుస్తకం, ఇది మనకు అవసరం లేదు, ఈ యేసుక్రీస్తుని మనం అసలు నమ్మాల్సిన అవసరం లేదు అని అనేక మంది విశ్వాసాలు చెరుపుతుంటే బైబిల్ సరిగా అర్థం చేసుకొనని వాళ్ళు, బైబిల్లో ఉన్న విశ్వాసాన్ని సరిగా గ్రహించని వాళ్ళు, నామకార్థంగా భక్తి జీవితాలు జీవిస్తున్న చాలామంది వారికి సమాధానం చెప్పలేని దుస్థితిలో ఈరోజు పడిపోయి ఉన్నారు. అలాగే కొన్ని కరపత్రికలు రిలీజ్ చేశారు. ఆ కరపత్రికలు రిలీజ్ చేసి ఈ కరపత్రికలు ప్రతి ఏరియాలో ఉన్న క్రైస్తవులకు పంచి, పాస్టర్లకు పంచి వాళ్ళని ప్రశ్నలు అడగండి, వాళ్ళని ప్రశ్నలు అడిగి మీరు ఎందుకు మతం మారిపోయారని నిలదీయండి, ఇది మీ బైబిల్లో ఇలా ఉందని మీరు క్వశ్చన్ చేయండి అని వాళ్ళొక గుంపుగా ఒక గ్యాంగ్ తయారైంది. ఆ గ్యాంగ్ వాళ్ళు కొంతమంది దిక్కుమాలిన స్వామీజీలు కూడా ఉన్నారు వీళ్ళ వెనక, పనికి మాలిన స్వామీజీలు. వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు.
ఈ పనికిమాలిన స్వామీజీలు, ఈ దిక్కుమాలినోళ్ళు, ఈ చేతగాని సన్నాసులు వీళ్ళందరూ కలిసి బైబిల్ మీద ఏదో బురద జల్లేద్దాం, క్రైస్తవం లేదా అవమానపరిచేద్దాం అన్నట్టుగా చాలా ట్రై చేస్తున్నారు. నేను అంటాను వాళ్ళతో, నీరో చక్రవర్తి అనేవాడు ఒకడు ఉండేవాడు. రోమన్ ఎంపైరిజం, రాజులకు రాజువాడు. నీరో చక్రవర్తి అంటే రోమా సామ్రాజ్య కాలంలో రాజులకు రాజుగా పిలువబడిన వాడు నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి పౌలును చంపించేసిన వాడు వాడే, పేతురుని హతమార్చిన వాడు వాడే, ఎందరో క్రైస్తవుల్ని ఓచకోత కోసి చంపేశాడు ప్రారంభ శతాబ్దంలో ఆ నీరో చక్రవర్తి. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? వాడి లక్ష్యం ఏంటో తెలుసా? క్రైస్తవ్యాన్ని అంతం చేయాలి. అది వాడి టార్గెట్. అప్పుడప్పుడే క్రైస్తవ్యం ఊపందుకుంటూ ఉంది. అప్పుడప్పుడే క్రైస్తవ్యం ప్రజల్లోనికి వ్యాపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి మరణానంతరం ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు ఆ సువార్త, రాజ్య సువార్తను చేతబట్టి ప్రజలందరిలోకి సువార్తను తీసుకెళ్తున్నారు. ఆ సువార్త సారాంశం ఈ రాత్రి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఆ సువార్త సారాంశం చెప్తాను, ఏ విధంగా వాళ్ళు సమాజంలోకి తీసుకుని వెళ్తున్నారు. ఈ సువార్తను ప్రజల్లోనికి తీసుకుని వెళ్తుంటే ఆ నీరో చక్రవర్తి అనేవాడు ఒక అన్యుడు, వాడు ఒక అన్య జాతివాడు, వాడు అన్య దేవతారాధకుడు. ఆ రోమా వాళ్ళకి, రోమా గవర్నమెంట్లో, ఆ రోమా ఎంపైరిజంలో ఎన్నో భయంకరమైనటువంటి దురాచారాలు ఉండేవి. సూర్యుడిని దేవుడుగా, సూర్యుడి భార్యగా ఒక దేవతను పెట్టుకుని సూర్యదేవుడు, సూర్యదేవతని వాళ్ళు ఆరాధనలు చేసేవారు. దానికి సంబంధించినటువంటి ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా నేను ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సభల్లో చూపించాను, స్క్రీన్ల మీద వేసి. మీరు యూట్యూబ్లో ఐ ఫర్ గాడ్ ఛానల్లో చూడగలిగితే ఆ ఎవిడెన్సెస్ అన్నీ నేను చూపించి మాట్లాడాను. మొన్న లేటెస్ట్గా తణుకులో జరిగిన సభల్లో కానివ్వండి, ఆ తర్వాత భీమవరంలో జరిగిన సభల్లో కానివ్వండి, నేను ఇవన్నీ చూపించి మాట్లాడాను. అంటే ప్రజలకు ఇవన్నీ తెలియాలని. ఆ రోమా ప్రభుత్వ కాలంలో ఈ సూర్యుడికి భార్యను పెట్టి ఆ సూర్యుడి భార్యని, వీళ్ళిద్దరిని ఆరాధించడం అనేది ఈ రోమా వాళ్ళ సంప్రదాయం. అందులో బాగా ఆరితేరిపోయిన వాడే ఈ నీరో చక్రవర్తి అనేవాడు. ఈ నీరో చక్రవర్తి అనేవాడు ఆ ప్రారంభ శతాబ్దంలో ఎందరినో క్రైస్తవుల్ని భయంకరంగా చంపేశాడు. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఒకరికొకరు హెచ్చరికలు చేసుకునేవారు. కొంతమంది అయితే స్వగ్రామాలు వదిలి పారిపోయారు, కొంతమంది అయితే అడవుల్లో, సొరంగాల్లో సంచారం చేశారు. తిండి లేక భయంకరమైన చావులు చచ్చిపోయిన ప్రారంభ సంఘ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ విశ్వాసం గొప్పది. ఆ నీరో చక్రవర్తి వాడి టార్గెట్ క్రైస్తవ్యాన్ని అంతం చేయాలి. వాడి తరం కాదు కదా, వాడి తాతలు దిగొచ్చినా అది జరగదు. వాడు మట్టిలో కలిసిపోయాడు. క్రైస్తవ్యం వ్యాపిస్తూనే ఉంది. ఖండాంతరాలు దాటిపోయింది, సముద్రాలు దాటిపోయింది. ఎల్లలు లేనిదిగా, హద్దులు లేనిదిగా ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ప్రజలు బ్రతుకుతున్నా ఆ ప్రాంతానికి బైబిల్ వెళ్ళిపోయింది. అన్ని భాషల్లోనికి బైబిల్ తర్జుమా అయిపోయింది. అన్ని భాషల వారికి బైబిల్ అందుబాటులోకి వెళ్ళిపోయింది. ఇది దేవుని అమూల్యమైన అనాది సంకల్పం. కాబట్టి నేనంటాను వాళ్ళతో, నీరో ప్రపంచాన్ని పరిపాలించిన రాజులకు రాజుగా పిలువబడిన వాడు. వాడి వల్లే కాలేదు క్రైస్తవ్యాన్ని నిర్మూలించడం, క్రైస్తవ్యాన్ని అంతం చేయడం. మీరెంత గాలిగాళ్ళు. ఈరోజు భారతదేశంలో ఉన్న మీరెంత ఆఫ్ట్రాల్ గాళ్ళు. క్రైస్తవ్యాన్ని అంతం చేస్తారా? ఒకడు ప్రకటించాడు, ఒక మతఛాందసవాద సంస్థకు చెందినవాడు మన భారతదేశంలోనే ఒకడు ప్రకటించాడు, 2025 నాటికి క్రైస్తవ్యాన్ని పూర్తిగా అంతం చేసేస్తాం అని. నేను ఆల్రెడీ కాకినాడలో మాట్లాడినప్పుడు చెప్పా, కాకినాడలో మాట్లాడిన సభల్లో చెప్పాను, నువ్వు కాదు కదా, మీ బాబులు దిగొచ్చినా ఇది జరగదు. ఎందుకంటే యుగముల వరకు ఈ రాజ్యము నిలుచునన్న దేవుని శాసనం ఉంది, దేవుని మాట ఉంది. ఆ మాటను కాదనటం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆకాశం భూమి గతించిపోతాయేమో కానీ దేవుని మాటల్లో సున్నైనా పుల్లైనా తప్పదు. మరి ఇలాంటి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి. రోషం కలిగిన క్రైస్తవులుగా ఈ భూమి మీద సరైన విశ్వాసంతో మీరు జీవించాలి అని అంటే మీ విశ్వాస ప్రమాణం మొదట మీకు తెలియాలి. యేసుక్రీస్తుని మీరు ఏ విధంగా విశ్వసించాలో మీకు తెలియాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులకు తెలీదు. నేను నిజం చెప్తున్నాను, ఈ మాటలు విన్న తర్వాత మీకే అర్థమైపోద్ది. చివరి దినం కాబట్టి జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఈ మాటలు విన్న తర్వాత క్రైస్తవులకు చాలామందికి ఆ విశ్వాస ప్రమాణం తెలియక మాయలో ఉన్నారన్న సంగతి మీకు అర్థమవుతుంది. బైబిల్లో వ్రాయబడిన లోతైన సంగతులు అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు సుమా, చాలా కష్టం. బైబిల్ని చదువుతూ ఉంటే, దేవుడి దగ్గర ప్రాధేయపడితే ఆ బైబిల్లోని మాటలు అర్థం చేసుకోవడానికి రోజులు గడిచిపోతాయి. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అందుకే నేను బైబిల్ గురించి మాట్లాడుతూ ఎప్పుడూ చెప్పే మాట ఏంటో తెలుసా? బైబిల్ అనేది నా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో నేను సంపాదించుకున్నది ఒక చుక్క నీరు మాత్రమే. నేను ఈరోజు మీ ఎదుట ఒక దైవజనుడిగా మీ ఎదుట మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను.
నేను ఎంతయ్యా నువ్వు సంపాదించుకున్నది బైబిల్ అనే మహాసముద్రంలో నుండానంటే, నేను ఆ బైబిల్ని చూస్తూ ఆ సముద్రాన్ని చూస్తూ చెబుతాను, నేను ఒక చుక్క నీటిని మాత్రమే సంపాదించుకోగలిగాను అని. అంటే నాకు తెలిసి నేను ఇంకా సంపాదించుకోవాల్సింది బైబిల్ అనే మహాజ్ఞాన సాగరంలో అనంతమైన జ్ఞాన నిధి, జ్ఞాన సంపద ఉంది. అది సంపాదించుకోవడానికి ఏమో నా జీవితకాలమే సరిపోదేమో అనిపిస్తుంది. అంత గొప్ప దివ్య గ్రంథాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ దివ్య గ్రంథాన్ని ఎలా ఆలోచించాలో, ఏ విధంగా ఆలోచించాలో తెలుసుకోకపోతే మీ జీవితాలు వ్యర్థం, మీ బ్రతుకులు వ్యర్థం. అసలు బైబిల్లో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట మీరు జాగ్రత్తగా ఈ సమయంలో చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి రాస్తున్నటువంటి 2వ పత్రిక, జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. అపోస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏమని రాయబడిందో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఎవరికి చెప్తున్న మాటలు ఇవి? చెప్పాలి, ఎవరికి చెబుతున్న మాటలు ఇవి? క్రైస్తవులకు పౌలు చెబుతున్న మాటలు. ఏమని చెబుతున్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదు. ఇదేంటండి ఇలా అంటాడేంటి? మనందరం విశ్వాసులోనే కదా పిలుచుకుంటున్నాం. సీనియర్ విశ్వాసులు, జూనియర్ విశ్వాసులు, 20 ఏళ్ళ నుంచి విశ్వాసిని, 30 ఏళ్ళ నుంచి విశ్వాసిని, 100 ఏళ్ళ నుంచి విశ్వాసిని అని మనమే చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి పౌలేంటి ఇలా అంటున్నాడు? కొరింథు సంఘానికి రాస్తున్నాడు లేక, ఆల్రెడీ కొరింథు సంఘానికి ఇది ఫ్రెష్గా రాస్తున్న లేఖ కాదు, అప్పటికే ఒకసారి లేఖ రాసేశాడు. ఇది 2వ లేఖగా కనబడుతుంది మనకి బైబిల్లో. ఏమని చెప్తున్నాడు వాళ్ళకి? ఏమని చెప్తున్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే టెస్ట్ చేసుకుని చూచుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకునుడి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మీలో ఉన్నది వాక్యానుసారమైన విశ్వాసమా కాదా? మీలో ఉన్నది వాక్యానుసారమైన విశ్వాసం కావాలి. వాక్యానుసారమైన విశ్వాసం అంటే ఏంటి? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎవరిని గూర్చిన మాట? క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇంతకీ క్రీస్తును గూర్చిన మాట మీరు ఎలా విన్నారు? యేసుక్రీస్తుని మీరు ఎలా నమ్మారు? యేసుక్రీస్తుని మీరు ఎలా నమ్మారు? మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే యేసుక్రీస్తుని మీరు ఎలా నమ్మారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఎంత చదివినా అర్థం కాని ఒక మాట, ఎంత కష్టమైన అర్థం కాని మాట, ఒక అద్భుతమైన మాట మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలామంది క్రైస్తవులు ఈ మాట చదువుతారు కానీ దానికి సరైన అర్థాన్ని ఇవ్వలేరు, సరైన అర్థాన్ని చెప్పలేరు. అందులో కొంతమంది సేవకులు కూడా ఉండడం దురదృష్టకరం. నేను కొంతమందిని డైరెక్ట్గా సేవకుల్ని ప్రశ్నించాను, ఈ మాటకు అర్థం చెప్పండి అని. వారు చెప్పలేకపోయారు. మండపేటలో జరిగిన సభల్లో జరిగింది ఈ సంఘటన. ఇవన్నీ మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఐఫర్గాట్ లైవ్ ఛానల్లో అవన్నీ చూడొచ్చు మీరు. రైట్. ఇప్పుడు అది ఎక్కడుందో ఒకసారి మీరు జాగ్రత్తగా మాట చూడగలిగితే ప్రియులారా, ఆ మాట జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా ఆ మాట చూడగలిగితే మీరు చూడండి జాగ్రత్తగా. దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన సత్యం అదే కొరింథు పత్రికలో దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని బయలుపరిచారు. 12వ అధ్యాయం జాగ్రత్తగా చూద్దాం. మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటున్నాం, మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. అసలు మీరు విశ్వాసులై ఉన్నారో లేదో కూడా మిమ్మల్ని మీరే జాగ్రత్తగా ఏం చేయమంటున్నాడు? పరిశీలించుకొని చూసుకోండి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, అంటే చెక్ చేసుకోండి అంటున్నాడు. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి, జాగ్రత్తగా చూడాలి ఏమని రాయబడిందో. మరియు సహోదరులారా, ఇది కూడా ఎవరికి చెప్తున్నాడు? అన్యులుకా ధన్యులుకా? ఎవరికి చెప్తున్నాడు? ధన్యులు అనుకుంటున్న వారికే, అన్యులు కాదు. క్రైస్తవులందరూ ఎవరు? ధన్యులు కదా. రైట్, చూద్దాం. ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, మన ఫ్లాష్ బ్యాక్ మీరు అన్యజనులై ఉన్నప్పుడు, అంటే క్రీస్తులోనికి రాక మునుపు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినట్టు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవ్వడును. అన్యజనులుగా ఉన్నప్పుడు మోగ విగ్రహాలను ఆరాధిస్తూ ఎటుపడితే నడిపించబడ్డారని మీకు తెలుసు. అంటే అప్పుడు మీలో ఎవరు లేరు? దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ లేడు.
ఎప్పుడైతే మీరు క్రీస్తులోనికి వచ్చారో, మారు మనసు పొంది బాప్తిస్మం పొందారో, మీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మీరు పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు మీలో నిలుచుచున్నాడు కదా, రైట్. అప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఇందుచేత 3వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. అక్కడ నుంచి మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి, మీకు ఏం అర్థం అవుతుందో నాకు చెప్పండి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి, మీకు ఏం అర్థమవుతుందో నాకు చెప్పండి. మొదట మీరు మీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలన్న మాట కూడా మీరు మనసులో పెట్టుకోండి, రైట్. చూద్దాం. పరిశుద్ధాత్మ వలన తప్ప, బాగా వినాలి, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ఏంటి దాని అర్థం చెప్పండి. మీకేమైనా అర్థమవుతుంది ఈ మాట చదువుతుంటే? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడా? యేసు ప్రభు అని చెప్పడానికి పరిశుద్ధాత్మ కావాలా? పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు ఆ మాట చెప్పలేడా? అంతేనా దాని అర్థం? ఇంకేమైనా ఉందా? అక్కడ ఏమని రాయబడింది? మళ్ళీ చదువుదామా? మళ్ళీ చదవండి. చదవాలి, నాకు వినబడాలి. మళ్ళీ చదవాలి. ఏమని చదువుతారు? చదవండి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ఏమండి, యేసు ప్రభు అని చెప్పడానికి పరిశుద్ధాత్మ కావాలా? చాలామంది అన్యజనులు ఏమనంటారు తెలుసా? మిమ్మల్ని, వాళ్ళు చర్చికి రారు కానీ మిమ్మల్ని ఏమంటారు తెలుసా? మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారట కదా అంటారు. అంటారా? మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారట కదా అంటారా? అంటారు. అంటే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ వలన చెప్తున్నారా, లేకపోతే చెప్పలేరా? ఎవరైనా చెప్పేస్తారు కదా. యేసు ప్రభువుని ఎవరైనా చెప్పేస్తారా? మీరు కూడా ఏమంటారు? మీరు ఎవరు నమ్ముకున్నారు? మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. యేసు ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాం. తాగుబోతోళ్ళు కూడా అప్పుడప్పుడు మీటింగ్లు జరుగుతున్నప్పుడు కొంతమంది తాగుబోతోళ్ళు తారసపడతా ఉంటారు. వాళ్ళు అంటారు, యేసు ప్రభు కోసం మేము వచ్చామండి ఇక్కడికి, యేసు ప్రభువుని నమ్మేసుకున్నామండి మేము కూడా. నేను తాగుబోతోడినైనా మా ఆవిడ యేసు ప్రభువుని నమ్మేసుకుందండి అంటాడు. అంటే ఈడు కూడా పరిశుద్ధాత్మ వలన చెప్తున్నాడా యేసు ప్రభు అని? ఏమైనా అర్థమైందండి ఈ మాట? ఏమైనా అర్థమైందా ఈ మాట? బైబిల్లో వ్రాయబడిన ఒక చిన్న మాట అండి, చిన్న మాట. ఈ చిన్న మాట అర్థం చేసుకోవడానికే నాకు చాలా రోజులు పట్టిందండి. వాస్తవం చెబుతున్నాను మీకు. బైబిలు చాలా కష్టమైనది, క్లిష్టమైనది, అంత ఈజియెస్ట్ బుక్ అయితే కాదు. ఒక్కో మాట మనకు అర్థం కావడానికి జీవితాలు సరిపోవేమో. అందుకే కాన్సన్ట్రేషన్ చేసి బైబిల్ చదవాలి, చాలా జాగ్రత్త కలిగి బైబిల్ చదవాలి, చాలా లోతైన అధ్యయనం చేయాలి బైబిల్ మీద, చాలా లోతైన అధ్యయనం చేయాలి. అందుకే దేవుడు అంటాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము. ఆల్రైట్, మరి దీని అర్థం ఏంటి? చదవాల్సిన విధంగా చదివితే తెలుస్తుంది. ఎలా చదవాలో చెప్పనా? విభజించి చదవాలి. ఎలా విభజించాలో నేను ఇప్పుడు చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు. ఎవరని చెప్పలేడు? ప్రభువు అంటే అర్థం ఏంటో చెప్పాను నేను మీకు. రాజు. ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు, సమస్త లోకానికి ప్రభు, సమస్త దేశాలకు ప్రభు, సమస్త సృష్టికి, సర్వ సృష్టికి ప్రభు. ఇది అర్థం కావాలంటే ఎవరి వల్ల అర్థం అవుతుందట? పరిశుద్ధాత్మ మనలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ సహాయం మనకుంటే మనకు అర్థమయ్యేదేంటో తెలుసా? నా విశ్వాసం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రపంచానికి అంతటికీ ప్రభువు. యేసు ప్రభు అని ఎందుకు యాడ్ అవుతుంది? ప్రభువు అంటే ఆయనకు ఇవ్వబడినటువంటి గౌరవం, ఆయన సాధించిన అర్హత, ఆయనకున్న పదవి, లేకపోతే ఆయనకున్న హోదా. ఏంటంటే ఆయనకున్న హోదా ప్రపంచానికి ప్రభు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే ప్రపంచానికి ప్రభు. గట్టిగా మాట్లాడితే భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రికి, భారతదేశంలో ఉన్న రాష్ట్రపతికి, భారతదేశపు గవర్నర్కి, అందరికీ కూడా ప్రభు ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. భారతదేశం ఒప్పుకుంటుందా దీన్ని? భారతదేశం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మరి ఎవడు ఒప్పుకుంటాడు దీన్ని? పరిశుద్ధాత్మ కలిగిన వాడు మాత్రమే ఒప్పుకుంటాడు. పరిశుద్ధాత్మ లేనివాడెవడు దీనిని ఒప్పుకోడు.
మన కేంద్ర మంత్రి మీ అందరికీ తెలుసు, సుష్మా స్వరాజ్, బీజేపీ. ఆవిడేమందో తెలుసా? భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి అని ఒక బిల్లు ప్రవేశపెట్టామని ట్రై చేసింది. అంటే భగవద్గీత జాతీయ గ్రంథంగా ప్రకటిస్తే మరి మిగిలిన గ్రంథాలు ఏంటి? మిగిలిన గ్రంథాలన్నీ జాతీయ గ్రంథాలు, మన జాతికి ఉపయోగం లేని గ్రంథాలా? అంటే భగవద్గీత ఒక్కటే జాతీయ గ్రంథంగా ప్రకటించాలా? ఈ భారతదేశంలో భగవద్గీతను చదువుతున్న వాళ్ళు మాత్రమే ఉన్నారా? క్రైస్తవులు లేరా? ముస్లిమ్స్ లేరా? జైనులు లేరా? బుద్ధులు లేరా? సిక్కులు లేరా? వాళ్ళకేం గ్రంథాలు లేవా? నీ రాజకీయ పార్టీ కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించేయాలా? ఎవరు ఒప్పుకుంటారు? ఆ మతం వాళ్ళు ఒప్పుకోవచ్చు, మరి మిగిలిన మతం వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగిలిన విశ్వాసాల వాళ్ళ పరిస్థితి ఏంటి? చూసారా? అంటే వాళ్ళందరూ ఒప్పుకుంటారా యేసును ప్రభువుగా? యేసును ప్రభువుగా వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు కూడా, సుష్మా స్వరాజ్కి కూడా ప్రభు ఎవరు? సుష్మా స్వరాజ్కి కూడా ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. ఖచ్చితం ఇది, అందులో ఏమాత్రం సందేహం లేదు, ఏ సమితి కూడా సందేహం లేదు. ఇదే విశ్వాసం మనలో ఉండాలని బైబిల్ బోధిస్తుంది. చూస్తావా ఆ మాట? చూద్దాం. రోమాపత్రిక, అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. మీ విశ్వాసం ఎలా ఉందా లేదా ఒక్కసారి చెక్ యువర్ సెల్ఫ్. రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము. దేవుడు రాయించినటువంటి విలువైన విశేషమైన జ్ఞాన సంగతులు జాగ్రత్తగా చూడాలి. 9వ వచనం నుంచి చదవాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. అదేమనగా, ఆ పైన అంటాడు వాక్యము 8వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. బాగా వినండి. వినుట వల్ల విశ్వాసము కలుగును, ఆ విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆ మాట వాక్యం. ఆ వాక్యం మనం వింటున్నాం కాబట్టి మనం విశ్వాసంలో ఉంటాం. వాక్యం వినని వాడికి అసలు విశ్వాసమే ఉండదు. మనందరం ఈరోజు విశ్వాసం అయ్యామంటే వాక్యాన్ని వినడం బట్టే. దేవుని మాట విన్నాం, శ్రేష్టమైన మాట, ప్రపంచ ప్రజలందరి మాటల కంటే ఉన్నతమైన మాట, వెలకట్టలేని మాట, వర్ణనాతీతమైన మాట, అద్భుతమైన మాట, విలువైన మాట. అదే దేవుని మాట, అదే దేవుని వాక్యం. రైట్? చూడండి జాగ్రత్తగా ఏమంటున్నాడు. వాక్యము అనగా దేవుని మాట నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని. యేసు ప్రభు అని ఏదో పేరులా చదివేయడం కాదు. మనకు అది అలవాటైపోయింది, బాగా అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? మీరు ఎవరు నమ్ముకున్నారండి? యేసు ప్రభునండి. ఇందుకే ప్రభు అంటే ఏంటండి? అదంతా మాకు అనవసరం అండి. ఆ పేరు అంతే అండి, ఆ పేరు అలా పలికేస్తాం అంతే అండి. మనం మీ హృదయంలో ఆ పేరుకి ఏమైనా అర్థం ఉందా? మీ హృదయంలో దానికి ఏమైనా విలువ ఉందా? మీ హృదయంలో దాని చోటు ఏంటి? ఇంత లోతుగా ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఒక్క పదం పలుకుతున్నారు తప్పి ఆ పదానికి ఉన్న లోతైన అర్థాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? మేము అలా ఆలోచించమండి. యేసు ప్రభు అంటే యేసు ప్రభు అంతే. ఏమండి? ఎప్పుడు అలా పలికేసుకుంటే యేసు ప్రభు అంటే యేసు ప్రభు అని ఒక పేరును కంటతా పట్టేశారు. కానీ ఆ పేరు వెనక లోతైన అర్థం ఉంది. అసలు ఆ ప్రభు అనే పదం, యేసు అనే పదానికి ఎందుకు చేర్చబడిందో ఆలోచించాలి క్రైస్తవుడా. అక్కడే నీ విశ్వాసం దాగుంది, అది నీకు తెలియాలి. నీ విశ్వాసం అక్కడే దాగుంది. చూద్దాం ఏమంటున్నాడు చూడండి. యేసు ప్రభువని, యేసు అందరికీ ప్రభువు, నాకు కూడా ప్రభువు, సమస్త మానవాళికి ప్రభువు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు ఆయన్ని ప్రభువుగా నియమించాడు, ప్రభువుగా హెచ్చించాడు. ఇది వాస్తవం. అందుకే నిన్న మొన్న కూడా మీకు చెప్పాను, అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను. ట్రంప్ గెలిచాడు, హిల్లరీ ఓడిపోయింది. అమెరికాలో వాళ్ళందరూ వీధుల్లోకి వస్తున్నారు, మాకు ఈ ట్రంప్ అనే నాయకుడు వద్దు అంటున్నారు. కానీ ఓట్ల ఎలక్షన్లో ట్రంప్ గెలిచాడా గెలవలేదా? గెలిచాడు. కొద్దిగానే మెజార్టీ వచ్చింది, ఎక్కువ మెజార్టీ రాలేదంటున్నారు హిల్లరీ వర్గీయులు అన్నా అనకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు ట్రంప్కి అధికారం ఇచ్చేశాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ట్రంప్ అధికారానికి లోబడాలా వద్దా? లోబడాలి. ఇతడు మా అధికారి కాదు, హీజ్ నాట్ ఎ ప్రెసిడెంట్ అని అంటున్నారు వాళ్ళు. అసలు ఇతను ప్రెసిడెంటే కాదు, ఇతను నీతి లేనివాడు, నీతి నియమాలు లేనివాడు అని మాట్లాడుతున్నారు. అమెరికా వీధుల్లో గొడవలు చేస్తున్నారు చాలామంది. న్యూయార్క్లో కానివ్వండి, లాస్ ఏంజల్స్లో కానివ్వండి, చాలామంది రోడ్ల మీదకి వచ్చేసారు ఫ్లెక్సీలు పట్టుకొని. వాళ్ళందరికీ ఇష్టం లేదు, వాళ్ళందరూ ఒప్పుకోవట్లేదు. కానీ అతడు అధికారంలోకి రావాలి, ఎందుకంటే అతడు గెలిచాడు. ఆ గెలుపు వెనక ఎవరున్నారు?
దేవుడున్నాడు. ఒక మనిషికి అధికారం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. ఒక మనిషి అధికారాన్ని తీసేయాలంటే దేవుడు తీసేయాలి. ఇక్కడ గొప్పవాడు అధికారి కాదు, అధికారాన్ని ఇచ్చిన దేవుడు. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే దేవుడు, నీ ప్రాణాలు తీయాలంటే దేవుడు. ఈ భూమి మీద నువ్వు బ్రతకాలంటే దేవుడు, ఈ భూమి మీద నీ బ్రతుకును ముగించేయాలంటే దేవుడు. ఆయనకు మించిన సార్వభౌమ అధికారం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మట్టి మనిషిని కదిలిస్తున్న మహాశక్తి ఆ దేవాది దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక గొప్ప ప్రభువుగా, ప్రపంచానికి ప్రభువుగా నిలబెట్టుకున్నాడు. నువ్వెవడు కాదంటానికి, నువ్వెవడు ఒప్పుకోవడానికి? ప్రపంచ ప్రజలందరూ ఒప్పుకొని తీరాలి. ముఖ్యంగా క్రైస్తవులారా, మన విశ్వాసం అదే. ప్రపంచానికి ప్రకటించవలసిన విశ్వాసం అదే. పౌలు కానివ్వండి, పేతురు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, సమాజం మధ్యలోకి వెళ్ళి ఏమని ప్రకటించారో తెలుసా? యేసే ప్రభు అని ప్రకటించారు. యేసే ప్రభు అని రూఢిగా మాట్లాడారు. యేసు ప్రభువా? ఎస్, యేసే ప్రభు. యేసు ఎవరికి ప్రభు? ప్రపంచానికి ప్రభు. గట్టిగా మాట్లాడితే సర్వ సృష్టికి ఆయనే ప్రభువు. ఇది ఖచ్చితంగా ప్రకటించవలసినటువంటి జీవవాక్యం. అనేకుల విశ్వాసానికి మూలమైన మాట. యేసుక్రీస్తు ఎవరో మీకు తెలియకపోతే, ఆయన ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియకపోతే, ఇక మీరు ఆయన యందు ఏం విశ్వాసం ఉంచుతారు? మీ ప్రధానమంత్రి ఎవరంటే టక్మని చెప్పాలి, నరేంద్ర మోడీ అని. అలాగే మీ ప్రభు ఎవరంటే టక్మని చెప్పాలి, యేసుక్రీస్తు. ఆయన లార్డ్. లార్డ్, లార్డ్ అంటే ప్రభు. మనకి అక్కడక్కడ బోర్డులు కనబడుతుంటాయి, ల్యాండ్ లార్డ్ అని రాసుకుంటారు. మా ఏరియాలో ముఖ్యంగా అక్కడ బోర్డులు పెట్టేసుకుని ఎక్కడైనా పిలిపించినప్పుడు లేకపోతే కార్డులు వేసినప్పుడు ఏమని రాస్తారు తెలుసా? ల్యాండ్ లార్డ్ పలానా రెడ్డి గారు, ల్యాండ్ లార్డ్ పలానా చౌదరి గారు, ఇలా రాస్తుంటారు. నేను అంటాను, ఈ ల్యాండ్కి నువ్వు లార్డు పెట్టరా బాబు, నువ్వు సత్తే అక్కడ 6 అడుగులు పోయిలో పెట్టేస్తారు. ఈ ల్యాండ్కి నువ్వు లార్డువేమీ కాదు. ఈ ల్యాండ్కి లార్డ్ ఎవరో తెలుసా? ఈ ల్యాండ్కే కాదు, టోటల్ మొత్తం ల్యాండ్ అంతటికి లార్డ్ ఎవరో తెలుసా? జీసస్ క్రైస్ట్. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. మన విశ్వాసం ఏ విధంగా ఉందో పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏమనుంది అక్కడ. అదేమనగా యేసు ప్రభు అని మొదట నోటితో ఒప్పుకోవాలట. మనం చూడండి జాగ్రత్తగా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అని నీకు తెలియాలి. ఎస్, సర్వాధికారి. సర్వాధికారం ఆయనకే దేవుడిచ్చాడు. సర్వాధికారం ఆయనకే ఇచ్చాడు దేవుడు. దేవుడు ఆయన ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. యేసు ప్రభు అని సమస్త లోకము ఒప్పుకోవాలని ఒకప్పుడు నెబుకద్నెజరుకి అధికారాన్ని ఇచ్చిన ఆ దేవుడే. బబులోను సామ్రాజ్యాధినేత, ప్రపంచాన్ని పరిపాలించిన రాజులకు రాజు, ఆ నెబుకద్నెజరుకి అధికారాన్ని ఇచ్చిన ఆ దేవాది దేవుడే. ఆ తర్వాత పారసీక రాజులు, ఈ పారసీక రాజులకు అధికారాన్ని ఇచ్చిన ఆ దేవాది దేవుడే. ఆ తర్వాత ది గ్రేట్ అలెగ్జాండర్, గ్రేకీయులు ప్రపంచాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ మహాచక్రవర్తి, ఆ అలెగ్జాండర్కి అధికారాన్ని ఇచ్చిన ఆ దేవుడే. రోమన్ ఎంపైరిజం ప్రపంచ పటాన్ని అంతటిని తన హస్తగతం చేసుకుని పరిపాలించిన రోమా చక్రవర్తులు, వాళ్ళకి అధికారాన్ని ఇచ్చిన సీజర్ చక్రవర్తి అంటారు, ఆ చక్రవర్తికి అధికారాన్ని ఇచ్చిన ఆ దేవుడే. దానియేలు ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పించాడు, ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించి ఒక రాజుని భూమి మీదకు పంపించబోతున్నాను. ఆ రాజుకు నేను అధికారాన్ని ఇస్తున్నాను. అతడు ఇనుప దండముతో ఈ ప్రపంచాన్ని ఏలతాడు. ఆయన వర్గానికి అడ్డు అదుపు ఉండదు. ఎల్లలు దాటిపోతుంది ఆయన రాజ్యం. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రముల కంటే విస్తారముగా. ఇసుకను చూపించాడు, ఆకాశంలో నక్షత్రాలు చూపించాడు. ఆ సంతానం ఎవరో కాదంటాడు గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు. ఆ సంతానం ఎవరట? యేసుక్రీస్తు. హీఈస్ ద లార్డ్. ఆయనే లార్డ్, ఆయనే ప్రభు. ఆ ప్రభువును నియమించినది, అధికారాన్ని ఇచ్చినది దేవాది దేవుడు. కాబట్టి ఎవరికి కాదనే హక్కు లేదు. ఇప్పుడు మనం నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసు సర్వ సృష్టికి, సర్వ మానవాళికి ప్రభువు. ఇది నా హృదయంలో బలంగా నాటుకుపోవాల్సిన మాట, నేను బలంగా నమ్మాల్సిన మాట. అది నా విశ్వాసానికి మూలం. ఉందా నీకు ఇలాంటి విశ్వాసం? ఉందా? నువ్వేమని చెప్తావు? యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు అంటే? ఇల్లు కట్టి పెడతాడనండి అంటే చాలా చిన్నోడు, కాంట్రాక్టర్ లాంటి అనమాట నీ దృష్టిలో. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? పెళ్లి చేస్తాడండి, మ్యారేజ్ బ్రోకరా? ఎందుకు నమ్ముకున్నావు? యేసు ప్రభు పెళ్లి చేస్తాడని నమ్ముకున్నావు? మీ అమ్మాయికి మ్యారేజ్ బ్రోకర్ అనుకుంటున్నావా? ఇల్లు కట్టి పెడతాడు అనుకుంటే ఆయన కాంట్రాక్టర్ అనుకుంటున్నావా? లేదండి కాలు నొప్పిని తలనొప్పినండి ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిపోతాడు ఆయన ఏమైనా ఆర్ఎంపీ డాక్టర్ అనుకుంటున్నావు ఏంటి? ఎలా అర్థం చేసుకుంటున్నాను యేసుక్రీస్తుని? వాడు ఎవడో వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, ఆయన సువార్త ప్రకటిస్తున్న దినాల్లోనే ఒకడు వచ్చి అంటాడు, ప్రభువా మా అన్నయ్య నాకు ఆస్తి సరిగా పంచట్లేదు ప్రభువా, ఆడేమో ఎక్కువ తీసేసుకుంటున్నాడు, నాకేమో తక్కువ ఇస్తున్నాడు ప్రభువా, మా నాన్నేమో ఇద్దరిని సమానంగా పంచుకోమన్నాడు, నువ్వు ఏదైనా మా ఇంటి తగ్గు తీర్చకూడదా ప్రభు అని అడుగుతాడు.
అప్పుడు ఏమంటాడు తెలుసా లోకాసు వార్తలో? ఓయే, నీ మీద నన్ను తీర్పరిగా నియమించిన వాడెవడు? అంటే నీ కుటుంబంలో ఉన్న దిక్కుమాలి ఇలాంటి తగులు నీ ఆస్తి పంపకాలకి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాననుకున్నావా? నేను ఏం అడుగుతున్నావు నన్ను నువ్వు? ఏం అడగాలి నన్ను నువ్వు? ఎలా అర్థం చేసుకున్నావు నన్ను నువ్వు? ఇంటి తగులు తీరుస్తాడు అనుకుంటున్నావా? లేదా అత్త కోడలు తగులు తీర్చడానికి వచ్చాడు అనుకుంటున్నావా? సరిహద్దు గోడలో సరిహద్దు గట్లకి తగులు తీర్చడానికి వచ్చాడు అనుకుంటున్నావా? ఏమర్థం చేసుకుంటున్నావు? ఈ మధ్యకాలంలో ఒక ఆయన టీవీలో మాట్లాడుతూ, కల్వరి టీవీ, నేను కల్వరిలో వాక్యం చెప్తాను కదా, మీరు చూస్తున్నారు కదా, అదే కల్వరిలో నేను చూస్తున్నప్పుడు ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది మధ్యాహ్నం 3 గంటలకి. వీళ్ళకి సరిగా బైబిల్ తెలియదండి. చాలామంది రోజు పొట్టకుట్టు కోసం వచ్చేస్తున్నారు సేవలోనికి. నమ్మకండి అందరినీ. చాలామంది అబద్ధికులు కూడా ఈరోజు సేవలోకి వచ్చామని మాయవేషం వేసుకున్నారు. అందరూ నిజమైన సేవకులుగా లేరు. అది నన్ను చాలా బాధిస్తుంది. ఈ మధ్యకాలంలో సాతాను అనుచరులు కూడా రంగప్రవేశం చేశారు. వీళ్ళ వల్ల నిజంగా సేవ చేస్తున్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు ఏమంటున్నాడంటే, ఆయన మధ్యాహ్నం 3 గంటల కల్వరిలో లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, అయ్యా నాకు తల వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి అయ్యా, మరి మీరు ప్రార్థన చేస్తారా? మన యేసుకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన అసలు వచ్చిందే మన జుట్టుకు రొంగేయడానికి. మన యేసుకు అసాధ్యం. సిగ్గుందండి అసలు. నెరిసిన వెంట్రుకలు ఎవరికి కిరీటం అన్నాడు దేవుడు? నెరసిన వెంట్రుకలు ఎవరికి కిరీటం అన్నాడు? వృద్ధులకు కిరీటం అన్నాడు. అంటే వెంట్రుకలు బాల మెరుపు కూడా ఉంటుందండి. చిన్నప్పుడు కూడా చాలామందికి వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయి. కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం, లేకపోతే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం, ఏదైనా శరీర సంబంధమైన రుగ్మతలు, ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే అతనికి శరీరంలో చిన్న వయసులోనే వెంట్రుకలు మెరిసిపోవడం అనేది కామన్ అండి. ఒక్కొక్కటి చిన్నపిల్లలకు కూడా తల వెంట్రుకలు మెరిసిపోయి ఉంటాయి. అదేమైనా ప్రాణం పోయే రోగమా? వెంట్రుకలు మెరిసిపోతే ప్రాణాలు పోతాయా? లేదా రేపు చచ్చిపోతాడా? ఏమవుతుంది కదండి. దానికి ఈడు ఫోను, ఆయనకి ఫోన్ చేస్తే అసలు ఆయనకైనా బుద్ధి ఉండాలి కదా. దౌర్భాగ్యుడని అసలు విశ్వాసవా పిశాచివా ఇలా అడుగుతున్నావేట్రా నువ్వు అని అనాలి కదా. అదేమి లేదు, ఇంకా ఏం పర్లేదు బాబు, ఏసేద్దాం ఏసునామూలు అంటున్నాడు. ఎంత అబద్ధం అండి ఇది. సరే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేస్తే ఏమైంది? మెయిన్ దేవుడు నీకు తెల్ల వెంట్రుకలు పోయి నల్ల వెంట్రుకలు ఇచ్చేస్తాడు. ఘోరం అండి, ఘోరం. ఇలాంటి వింటున్నప్పుడు కడుపు రగిలిపోతుందండి, మంట పడుతుంది. ఇలాగైపోతుంది ఇటు క్రైస్తవ సమాజం. దేవుడు ఉన్నతంగా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. అన్యజనుల మధ్య ఆయన నామాన్ని అవమానపరచాలనుకోవట్లేదు. కానీ ఈరోజు చాలామంది అన్యజనుల మధ్య ఆయన నామాన్ని అవమానపరిచే దౌర్భాగ్యకరమైన జీవితాలు జీవిస్తున్నారు. చాలా తప్పది. దానికి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు. దేవుని ఎదుట ఎవరికైనా శిక్ష తప్పదు. రైట్. కాబట్టి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసాన్ని పాడు చేసేసుకుంటున్నారు చాలామంది. మీ విశ్వాసాన్ని మీరు పాడు చేసుకోకండి, చాలా తప్పది. మీరు ఎందుకు నమ్ముతున్నారు యేసుక్రీస్తుని అంటే చిన్న కారణాలు చెప్పకండి, తప్పది. చిన్న కారణాలు చెప్పకండి. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పగా చూపించండి. ఆయన ఉన్నతమైన వాడు, ఆయన గురించి ఉన్నతంగా మాట్లాడండి. ఆయన సర్వశ్రేష్ఠుడు, ఆయన గురించి శ్రేష్టమైన మాటలు మాట్లాడండి. ఆయన గౌరవించండి, ఆయన ఘనపరచండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పుడు ఆయన అంతే స్థాయిలో గౌరవించండి. ఆయన స్థాయి తగ్గించే పనులు కానీ, ఆయన స్థాయి తగ్గించే మాటలు కానీ దయచేసి ఎవ్వరూ మాట్లాడొద్దు, తప్పది, చాలా తప్పు. ఆయన స్థాయి తగ్గించే మాటలు ఎవరు మాట్లాడకూడదు. ఆయన ఎక్కువ ఎత్తులో చూపించాలి మనం. ఎందుకంటే ఆయన దానికి అర్హుడు. ఆయన ఘనత పొందటానికి అర్హుడు. ఆయన అంత ఘనుడు. ఆయన ఏం సామాన్యుడు కాదు, ఆయన ఏం చిన్నవాడు కాదు. ఆయన మహిమ పొందనర్హుడు. అంత గొప్ప అర్హత ఆయన కష్టపడి సాధించాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాల పాటు ఏ మానవుడు జీవించలేని జీవితాన్ని జీవించాడు. ఏ మానవుడు సాధించలేని గొప్పతనాన్ని సాధించి చూపించాడు. పాపంతో పోరాటం చేశాడు. ఏ మానవుడు గెలవలేని గెలుపు ఆయన మాత్రమే గెలిచి చూపించాడు. ఏ మానవుడు గెలవలేకపోయాడు నాళ్లలో, ఆయన మాత్రమే గెలిచి చూపించాడు. అంత గొప్పవాడు మనం నమ్మిన యేసుక్రీస్తు. అందుకే ఆయన ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? మొదట ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. వాక్యం విన్న తర్వాత మీలో ఎవరైనా వాక్యం వింటున్నవాళ్ళు, వాక్యంతో పట్టబడుతున్న వాళ్ళు ఏమని ఒప్పుకోవాలి తెలుసా? యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. ఆ తర్వాత నోటితో ఒప్పుకున్న తర్వాత దేవుడు మృతులలో నుండి అత్యంత ఘోరంగా, అత్యంత కిరాతకంగా, అత్యంత పైశాచికత్వంతో సిలువకు వేలాడదీసి రోమా సైనికులు, రోమా ప్రభుత్వం ఆయన్ని అత్యంత క్రూరంగా హింసించి చంపేసింది. రక్తం అంతా పిండేసి అత్యంత క్రూరంగా, ఘోరంగా హింసించి చంపేశారు.
ఉదయం 9 గంటలకు సిలువేశారు, మధ్యాహ్నం 3 గంటల వరకు రక్తం కారుతూనే ఉంది, చేతుల్లో నుంచి, కాళ్ళలో నుంచి, ఆ పక్కటెముకల్లో నుంచి. పక్కన పొడి చేశారు బళ్ళెంతో. అలాగే ఒంటిని చీల్చేశారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టేశారు. మొత్తం ఆ సిలువ మీద నుంచే రక్తం కిందికి ప్రవహిస్తూనే ఉంది. ఉదయం 9 గంటలకు సిలువను ఎక్కించారు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ప్రాణం పోయింది. అంటే సుమారు 6 గంటల పాటు ఆ దేహం అలా సిలువకు వేలాడుతూనే ఉంది ప్రాణాలతో. 6 గంటల పాటు ఆయన అనుభవించినటువంటి చిత్రవద, 6 గంటల పాటు ఆయన అనుభవించినటువంటి మహా గొప్పదైన బాధ, వేదన వేదన వేదన, అంత వేదన అనుభవించాడు, అంత బాధ అనుభవించాడు. ఆయన సుమారు సాయంత్రం 3 గంటల సమయంలో ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అలా అప్పగించుకున్న తర్వాత ఆయన సమాధిలో పెట్టేశారు. ఆ దగ్గరలో ఉన్న సమాధిలోకి తీసుకెళ్ళి పెట్టేశారు. ఆ ధనవంతుడి సమాధిలో, అరిమతయి యోసేపు సమాధిలో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత సుమారుగా 3 రోజుల తర్వాత మరలా ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. అది ముందే చెప్పాడు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు. దాని గురించి చెప్తున్నాడు ఏమని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా. చూసారా విశ్వాసం ఎలా ఉండాలో? పెళ్లి చేస్తాడు, ఇల్లు గట్టి పెడతాడు, అప్పులు తీరుస్తాడు, కాళ్ళు నొప్పి తగ్గిస్తాడు, తలపోటు తీసేస్తాడు, తెల్లింటికి నల్లబడుతాడు. ఇలాంటి దరిద్రగొట్టి విశ్వాసాలు కాదు మనకు ఉండాల్సినవి. బైబిల్ ప్రకారమైన విశ్వాసం ఉండాలి. చీపుగా బైబిల్ని ఇప్పుడు చూడకండి, చీపుగా బైబిల్ గురించి ఆలోచించకండి. ఏదో తాయెత్తి కడతాను రా అని ఎవడో పిలిస్తే ఆడి దగ్గరికి వెళ్ళినట్టు బైబిల్ దగ్గరికి రాకండి. ఆడ అబద్ధికుడు, ఆ తాయెత్తులు కట్టేవాడు అబద్ధికుడు, ఇలా వచ్చేవాళ్ళు కూడా అబద్ధికులే. బైబిల్లో ఉన్న విశ్వాసం మనకు కావాలి, అంతేనా? బైబిల్లో ఉన్న విశ్వాసం మనం అవలంబించాలి తప్ప కొత్త సిద్ధాంతాలు, కొత్త విశ్వాసాలు మనకొద్దు, తప్పవి. బైబిల్లో లేనిది ఏది మనం నమ్మాల్సిన అవసరత లేదు. బైబిల్ ఏ విధమైన విశ్వాసాన్ని నీకు పరిచయం చేస్తుంది? యేసు ప్రభు అని మొదట నీ నోటితో ఒప్పుకో, తర్వాత మృతులలో నుండి ఆయనను లేపిన దేవుడు నిన్ను లేపుతాడు. అది మనకు ఒక రోజు రాబోతుంది. మృతుల పునరుద్ధానం ఉంది. ఒకరోజు నిన్ను నన్ను కూడా దేవుడు లేపుతాడు. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవేమవుతావట? రక్షింపబడతావు. లేకపోతే రక్షింపబడవు. అర్థమవుతుందా? పాన్ కార్డు ఉంటేనే ₹1,00,000 పైన పట్టుకెళ్తే మీరు మామూలు నోట్లు మార్చుకుంటాడు, లోపల వేసుకుంటాడు, మీకు నోట్లు ఇస్తాడు. పాన్ కార్డు లేకుండా పట్టుకెళ్ళావు అనుకో, ముందు నేను లెక్కలు చూపించి అంటాడు. ఏదైతేనో కాగితమే కదా, బ్యాంకులో కట్టుకుంటాడా? కట్టుకోడు. బ్యాంకులో ఒక చీట్ ఫిల్ చేయాలనుకో, నువ్వే ఒక అంగన్వాడీ లేకపోతే డ్వాక్రా మహిళలు ఉంటారు కదా, వెళ్తుంటారు మీరు. ఏమంటే ఏదైనా ఫిల్ చేయమన్నప్పుడు మీ పేరు ఎక్కడ రాయమంటే అక్కడ రాయాలి, మీ సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాలి, బ్యాంక్ మేనేజర్ సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ బ్యాంక్ మేనేజర్ సంతకం పెట్టాలి. బ్యాంక్ మేనేజర్ సంతకం దగ్గర నీ సంతకం పెట్టేసావనుకో, ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు. ఏదోటయ్యా అదే కదా పేపరు, సంతకం ఎక్కడైతేనో అక్కడ నా దగ్గర నువ్వు పెట్టుకుని జావు అన్నావు అనుకో, నేను పెట్టే చోట నువ్వు పెట్టుకోని, నువ్వు పెట్టే చోట నేను పెట్టితే ఏదైతేనో పేపరే కదా, ఎక్కడైతేనో సంతకమే కదా అన్నావు అనుకో, ఒప్పుకుంటాడా? నువ్వు ఒకసారి ఎక్కడైతేనమ్మా ఇక్కడ ఎందుకులే బయటికి పోయి కూర్చో అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఒక మామూలు అధికారి కంటే లేకపోతే బ్యాంక్ మేనేజర్ కంటే చిన్నోడా కాదు కదా. ఆయన చెప్పినట్టే నువ్వు వినాలి తప్ప నువ్వు చెప్పినట్టు ఆయన వినడు. అది గౌరవం కాదు. నువ్వు చెప్పినట్టు ఆయన వింటే అది గౌరవం ఏంటి? ఆయన చెప్పినట్టు నువ్వు లోబడితేనే అది గౌరవం, ఆయనకి ఇస్తున్న గౌరవం. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దేవుడు ఏమంటున్నాడో, ఈ ప్రకారంగా మీరు విశ్వసించాలంటున్నాడు. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభు అని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభు అని ఒప్పుకోలేడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడే యేసు ప్రభువు అని మనం ఒప్పుకుంటాం. ఇంకా చాలా లోతైన సంగతులు చూపిస్తాను చూడండి. ఏలయనగా 10వ వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనం నీతిమంతులుగా మారాలి కదా. మనం అందరం పాపాత్ములం కదండి. మనందరం పాపాత్ములమైన మనల్ని పిలిచాడండి ప్రభువు. ఎందుకు పిలిచాడు? నీతిమంతులుగా చేయడానికి పిలిచాడు. అయితే ఆ నీతి ఎలా కలగాలో చెప్తున్నాడు చూడు. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. కావాలా? ఈ విశ్వాసం నీకు ఉండాలి. ఈ విశ్వాసం లేకపోతే నీకు పరలోకం రాదు, పాతాళానికి పోతావు. కాబట్టి ఈ విధమైన విశ్వాసం నీలో ఉండాలి. ఏ విశ్వాసం అది? నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఎంతమంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? ఎంతమంది బాప్తిస్మాలు ఈ విధంగా తీసుకున్నారు? ఒక ఆయన అంటాడు నాతో, ఎందుకయ్యా నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అంటే, అప్పు తీరిపోద్దని తీసుకున్నానండి, 2 లక్షలు అప్పు చేశానండి, బాప్తిస్మం తీసుకుంటే అప్పు తీరిపోద్ది అన్నాడట ఎవడో. అప్పుడు వెళ్ళాట అయ్యగారిని బాప్తిస్మం ఇచ్చేమన్నాడట, ఆయన ఇచ్చిరట, ఈయన తీసుకొచ్చిరట. అది రక్షణ? అది మీరు చెప్పండి, గుండెల మీద చేసుకో, అది రక్షణ?
అప్పు కోసం బాప్తిసం తీసుకున్నావా అంటే నీటిలో మునిగి వచ్చావు, అది రక్షణ? అంటే నీకు పాపం అనే అప్పు పోవక్కర్లేదన్నమాట. నువ్వు చేసిన పాపం అనే రుణం పోవాల్సిన పని లేదన్నమాట నీకు. మరి నీకు ఏ రుణం పోవాలి? ఈ భూమి మీద ఉన్న 2 లక్షల రూపాయలు రుణం పోవాలా? అందుకని వెళ్ళి మునిగేసి వచ్చావా? అది అసలు బాప్తిస్మం కాదురా. అది అసలు బాప్తిస్మం అని అనరు దాన్ని, తప్పది. అది బైబిల్ ప్రకారమైన విశ్వాసం కాదు. బైబిల్ ప్రకారమైన విశ్వాసం కాదు. చూడండి, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవ్వడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఈరోజు ఎంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? నేను భారతదేశానికి ప్రభు యేసుక్రీస్తుని ఎందుకు అంటున్నాను తెలుసా? నేను ఒకవేళ నన్ను అందరూ నిందించవచ్చు, అవమానపరచొచ్చు, వెటకారంగా మాట్లాడొచ్చు, కామెడీ చేయొచ్చు. పిచ్చోడు మాట్లాడుతున్నాడు అక్కడ. భారతదేశానికి కూడా ప్రభు యేసుక్రీస్తట. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి అందరికీ ప్రభు యేసుక్రీస్తేనట. ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకులకి, ప్రపంచ దేశ ప్రజలకి, సర్వలోకానికి ప్రభు యేసుక్రీస్తేనట. ఒక పిచ్చోడు మాట్లాడుతున్నాడు, నన్ను పిచ్చోడుగా పరిగణించవచ్చు. నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. బికాస్ ఒక రోజు రాబోతుంది, అన్ని రోజులు ఒకేలా ఉండవురా నాయన. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నా మాటలు ఉన్నతమైనవిగా మీకు వినబడతాయి. నా మాటలు ఎంత ఉన్నతమైనవో ఆ రోజు వాళ్ళందరికీ కనబడతాయి. ఒకరోజు ఉన్నతమైన స్థితిలో ఈ మాటను బలంగా నమ్మిన నేనుంటాను, భయంకరమైన పరిస్థితిలో ఆ మాటను కొట్టిపడేసిన వాళ్ళు ఉంటారు. అది బైబిల్ ఇస్తున్న సాక్ష్యం. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికి రుజువు బైబిల్లోనే ఉంది. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఒకవేళ సమాజానికి ఈ మాటలు కొంచెం అవమానకరంగానో, లేకపోతే అసహ్యంగానో, లేకపోతే సిల్లీగా ఉండొచ్చు. ఏమండి, రక్షణ సువార్త ప్రకటిస్తుంటే వెర్రితనంగా ఉందటండి అది. చూడండి ఏమంటున్నాడు, యూదులకేమి అన్యజనులకు ఎలా ఉన్నాడట? వెర్రితనంగా ఉన్నాడట. కొరింథీ పత్రికలో చెప్తాడు, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు ఎలా ఉన్నాడట? వెర్రితనముగా ఉన్నాడు అని రాయబడింది బైబిల్లో. అంటే వాళ్ళు వెర్రితనం మాత్రాన మనం వెర్రోళ్ళం కాము. మనం వెర్రోళ్ళుగా ఈ మాటలు చెప్పట్లేదు. ఆత్మ కలిగిన వారమై, పరిశుద్ధాత్మ కలిగిన వారమై చెబుతున్నాం. ఏమనో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు, ఏలైనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవ్వడు సిగ్గుపడడు. దేవుడు మనం సిగ్గుపడనీయడు. ఇంత ఖచ్చితంగా చెప్పేశావు కదా బాబు నువ్వు. రేపొద్దున అలా లేకపోతే ఏంటి పరిస్థితి? అసలు అది జరగదు. రేపొద్దున అలా లేకపోతే అనే పరిస్థితి లేనే లేదు. యేసు త్వరలో తిరిగి రానయ్యున్నాడు. ఆయన అన్న ప్రతిదీ జరగబోతుంది. దేవుడు ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఆయన చాలా గొప్పవాడు. అసలు దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్న నేను ఏనాడు సిగ్గుపడాల్సిన అవసరత లేదు. అసలు నేను పడను. ఎంతమంది ముందైనా ఈ సత్యాన్ని ఇలాగే మాట్లాడతాను. రాబోయే భవిష్యత్తు మీద ఖచ్చితమైన నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నవాడను నేను. కనుక నేను అపనమ్మకంతో లేను. నా విశ్వాసం గొప్పది. యేసు ప్రభువు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవ్వడు సిగ్గుపడడు. యూదుడని 12వ వచనం చూడండి ఎంత బాగుందో. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. నేను చెప్పేది సత్యం. భారతీయుడని, ఆస్ట్రేలియా వాడని, రష్యా వాడని, చైనా వాడని, జపాన్ వాడని, ఇండోనేషియా వాడని, కువైట్ వాడని, దుబాయ్ వాడని, అరబ్ కంట్రీస్ వాడని, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాడని ఏ భేదము లేదు. ఆఫ్రికా వాడని లేదు, నీగ్రో వాడని లేదు, అనాగరికుడని లేదు, ఏ భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి. చూసారా ఎంత మంచి మాట ఉంది? చూసారా బైబిల్లో? నేను చెప్పేది ఎంత సత్యమో చూడండి, బైబిల్లో కనబడుతుంది. అవునా? అందరికీ ప్రభు ఆయనేనా? పాకిస్తాన్ వాళ్ళకి కూడా ఆయనే ప్రభువా? ఆయనే ప్రభు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఆయనే ప్రభు. శ్రీలంక వాళ్ళకి ఆయనే ప్రభు. మీరు ఏ దేశాన్నైనా పట్టుకోండి, ఏ దేశాన్నైనా చూపించండి, తిరుగుతున్న ఈ భూగోళం మీద దేవుడు శాసిస్తున్న మాట అందరికీ ఒక్కడే ప్రభువు. మనకు ఆకాశమందు దేవతలు అనబడినవి, భూమి మీద దేవుళ్ళు అనబడిన వారు ఎందరో ఉన్నను మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడు అంటాడు కొరింథీ పత్రికలో. మనకు ఒక్కడే ప్రభువు.
దేవతలు దేవుళ్ళు అనబడిన వారు అనేకులు భూమి మీద మనుష్యుల చేత సృష్టింపబడినను నిజమైన ప్రభువు ఒక్కడే, ప్రపంచానికి ప్రభువు ఒక్కడే, అందరికీ ప్రభువు ఒక్కడే. అదే చెప్తున్నాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందుకే రక్షణ రావాలంటే ఏం చేయాలో తెలుసా చెప్తున్నాడు చూడండి. ఎందుకనగా ప్రభువు, ఏ ప్రభువు? యేసు ప్రభువు. యేసు ప్రభువు, యేసు ప్రభువు. ఆ ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఎలా అర్థం చేసుకోవాలి నువ్వు యేసుక్రీస్తుని? ఆయన ఒక లార్డ్, హీస్ ద లార్డ్. ఆయనే ప్రభువు, ప్రపంచానికి ప్రభు, సర్వలోకానికి ప్రభు. అంత గొప్ప ప్రభువునండి ఈరోజు మనం విశ్వసిస్తున్నాం. అలా విశ్వసిస్తున్నాం మనం ప్రభువుని? చీపుగా చూస్తున్నారా? చీపుగా చూడకండి. ఆయన గొప్పతనం చూస్తారా? ఆయన గొప్పతనం చూడండి. ఆశ్చర్యపోయే మాటలు దైవ గ్రంథంలో రాయబడ్డాయండి ఆయన గొప్పతనాన్ని గురించి. ఆశ్చర్యపోయే మాటలు చూద్దాం, ఆశ్చర్యపోయే మాటలు చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి ఏమని రాయబడిందో అక్కడ. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరైనా వచ్చి ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎందుకు అంత ఎత్తులో ఉండాలి, ఆయన ఎందుకు అంత స్థితిలో ఉండాలి, ఆయనే సర్వలోకానికి ఎందుకు రాజు అవ్వాలి, ఆయనే అందరికీ ఎందుకు ప్రభు అవ్వాలి అని అంటే ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, చాలామంది క్వాలిఫికేషన్ లేని వాళ్ళే ఈరోజు ప్రధానమంత్రులుగా ప్రెసిడెంట్లుగా వ్యవహరిస్తున్నారు కాదా? మన నరేంద్ర మోడీ గారు టీ అమ్ముకునేవాడు. వాళ్ళే చెప్తారు ఏమని, టీ అమ్ముకునేవాడని. అంటే టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అవ్వచ్చా? ప్రజాస్వామ్య దేశంలో అవ్వచ్చు. ప్రజలు ఎన్నుకుంటే ఎవరైనా నాయకుడు అవ్వచ్చు, రైట్? మరి ఇప్పుడు యేసుక్రీస్తుకున్న క్యాపబిలిటీ ఏంటి? ఆయన సామాన్యుడా, వడ్లవాని కుమారుడా, ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టినవాడా, ఆయన ఎందుకు పనికిరానివాడా, ఆయన ఎందుకు కొరగానివాడా? కాదు ప్రియులారా. ఆయన గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన నిజాలు. ఆ ఆశ్చర్యకరమైన నిజాలు ఏంటో చూడండి. 6వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎలా ఉన్నాడట ఆయన? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. తర్వాత రెండో మాట ఏంటి? దేవునితో సమానముగా ఉండుట. ఎలా ఉన్నాడట? ఎలా ఉన్నాడట? దేవునితో సమానుడు. దేవునితో సమానుడైనప్పుడు సర్వలోకానికి రాజయ్యే అర్హత లేనివాడా? దేవుని కుమారుడికి సర్వలోకానికి రాజయ్యే అర్హత లేదా? ఉందే. అందుకే దేవుడు ఆయన నిలబెట్టుకున్నాడు. నువ్వెవరు కాదనడానికి, నువ్వెవరు వద్దనడానికి. నీకు ఆ హక్కు లేదు, నీకు ఆ అధికారం లేదు. చూడండి ఏమంటున్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, ఆ స్థితిలో నుంచి, ఆ రాయల్ లైఫ్లో నుంచి, ఆ గొప్ప స్థితిలో నుంచి ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంత రాయల్ స్టేజ్లో ఉండి, అంత ఉన్నతమైన పరిస్థితిలో ఉండి ఎంత తక్కువ స్థాయికి రావడానికి ఇష్టపడ్డాడండి యేసుక్రీస్తు. మన కోసం, మనందరినీ రక్షించడం కోసం, మనందరి ప్రాణాలకు విముక్తి కలిగించడం కోసం, మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం కోసం, మనందరికీ ఒక మహాలోకాన్ని ధారాదత్తం చేయడం కోసం యేసుక్రీస్తు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు. అంత మాత్రాన ఆయన చిన్నవాడు కాదు. అంత మాత్రాన ఆయన ఎందుకు పనికిరాని వాడు కాదు. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. దేవునితో సమానుడు, అంత గొప్పవాడు, మనుష్యుడిగా కనబడ్డాడు. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. తన్ను తాను ఏం చేశాడట? తగ్గించుకొనెను. అప్పుడు చూడండి ఎంత మంచి మాటలు. అందుచేత ఎంతకంటే క్వాలిఫికేషన్ కావాలా? ఒక నాయకుడు, ఎలాంటి నాయకుడు కావాలి, ప్రపంచానికి ఎలాంటి రాజు కావాలని దేవుడు ఆలోచించినప్పుడు ఇంతకంటే గొప్ప రాజు కావాలా? ఏమండి, దావీదును దేవుడు రాజుగా చేయాలనుకున్నాడు. దావీదును దేవుడు రాజుగా చేయాలనుకున్నప్పుడు దావీదును కూడా పరీక్షించాడు. ఎలా పరీక్షించాడో తెలుసా? మొదట దావీదుకు గొర్రెలను అప్పగించాడు. గొర్రెలను అప్పగిస్తుంటే గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చేసింది గొర్రెని చంపేయడానికి. ప్రాణాలకు తెగించి దాంతో పోరాడాడు. సింహం వచ్చింది, ప్రాణాలకు తెగించి దానితో పోరాటం చేశాడు. గొర్రెలన్నీ విడిచిపెట్టాడు. ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళిపోయాడు. సింహం నోట్లో ఉన్న గొర్రె పిల్లను విడిపించడం అంటే సామాన్యమైన సంగతి కాదు.
ఎర కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎలుగుబంటి చేతిలో నుంచి ఆ గొర్రెను విడిపించడం అంటే సామాన్యమైన సంగతి కాదు. ప్రాణాలకు తెగించేసాడు ఒక గొర్రె కోసం. ఒక గొర్రె కోసమే ప్రాణాలకు తెగించిన వాడికి నా పిల్లల్ని అప్పగిస్తే ఎంత బాగా చూసుకుంటాడు? ఈ గొర్రెల కాపరికి ఇశ్రాయేలు ప్రజలను అప్పగిస్తే ఎంత బాగా కాపలగాస్తాడు వాళ్ళని. కాబట్టి ఒక గొర్రె కోసమే ప్రాణాలకు తెగించిన దావీదు నాకు రాజుగా కావాలనుకున్నాడు, అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మరి యేసుక్రీస్తు దావీదు కంటే గొప్పవాడు. ప్రపంచ ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. ప్రపంచ ప్రజల పాపాల కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. అంతకంటే గొప్ప రాజు ఈ భూమి మీద ఎవరుంటారు చెప్పండి? అంతకంటే గొప్ప రాజు ఈ భూమి మీద ఎవరుంటారు? ఎవరు ఉండరు. ఇప్పుడున్న వాళ్ళందరూ, ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు వాళ్ళ రక్తాన్ని మన కోసం ధారపోసేవాళ్ళు ఉండరు. ఎవరు, ఏ నాయకుడు ఆయన రక్తాన్ని మన కోసం ధారపోయుడు? అర్థమవుతుందా? ఎవరండి ధారపోస్తారు? ఎవరు ధారపోయారండి? ఏ నాయకుడు ధారపోస్తాడు? ఎవ్వరు ధారపోయారు. ముందు వాళ్ళ సుఖం చూసుకుంటారు, తర్వాత మనకేమైనా మిగిలితే ఇస్తారు. అంతేనా? అంతే జరుగుతుంది, అంతే జరుగుతుంది. కానీ తన ప్రాణం అంతటిని, తన జీవితాన్ని అంతటిని, తనకున్న సమస్తాన్ని మన కోసం ధారపోసాడు ఒక్క రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన కంటే గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు? ఆయన కంటే గొప్పవాడైన రాజు నాకు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరకడు. ఆయనే గొప్ప రాజు, ఆయనే రాజులకు రాజు. అలాంటి గొప్ప అర్హత కలిగిన వాడు కనుకనే, ఆ అర్హతని భూమి మీదకి వచ్చి సాధించాడు కనుకనే దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఎంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు చూస్తావా? అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రిందనగా పాతాళ లోకంలో ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును. చూసారా? ప్రతి వాని మోకాలు ఎక్కడ వంగాలట? యేసు నామములో వంగాలి. మరి ఈరోజు వంగట్లేదు కదండి చాలామందివి, కొందరవే కదా వంగుతున్నాయి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను, మోకరించి ప్రార్థన చేస్తాను ప్రభువా అని అంటే, నేను యేసు నామములో నా మోకాలు ఏమవుతుంది? వంగుతుంది. మరి ఒక అన్యుడి మోకాలు వంగుతుందా? వంగుతుందా? వంగదు కదా. మరి అది ఎప్పుడు వంగుతుంది? అది వంగుతుంది. అది ఎప్పుడు చూపిస్తాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ప్రతి వాని మోకాలు యేసు నామంలో ఏమవ్వాలి? వంగాలి. ప్రతి వాడిదినా? ఎస్, ప్రతి వాడిది. యేసుని అంగీకరించని వాడిది కూడానా? ఎస్. వంగునట్లును అన్నాడు, ఫ్యూచర్ టెన్స్. వంగునట్లును అంటే అసలు ఆయన్ని నియమించిందే అందుకు అంటున్నాడు. అంటే అందులో అన్ని టెన్స్లు వస్తాయి. ఆల్రెడీ వంగేవాళ్ళు, వంగబోయేవాళ్ళు, వంగబోతున్న వాళ్ళు. అర్థమవుతుందా? ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును. తర్వాత ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలట. ప్రతి నాలుక ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తే ప్రభువు, యేసుక్రీస్తే ప్రభువు. ప్రభువు అంటే అందరికీ ప్రభువు. ఎవరయ్యా మీ నాయకుడు? ఆయనే. ఎవరయ్యా మీ నాయకుడు? ఎవరయ్యా? మిమ్మల్ని కాపాడేవాడు ఎవరయ్యా? ఆయనే. మీ మంత్రి ఎవరయ్యా? ఆయనే. ప్రధానమంత్రి ఎవరయ్యా? ఆయనే. రాజులకు రాజు ఎవరయ్యా? ఆయనే. ప్రభువులకు ప్రభు ఎవరయ్యా? ఆయనే. ప్రతి వాని మోకాలు వంగిపోయే రోజు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వంగుతున్నాయి, కొన్ని వంగకుండా బెండైని కూడా పట్టుకుని వంగిపోయే రోజు ఒకటి వస్తుంది. బెండైని కూడా వంగిపోతాయి. బెండ్ అవ్వాల్సిందే. లేదు నేను స్ట్రైట్గా పెడతాను కాలన్నా పట్టుకుని ఇరిచేసైనా వంగించేస్తాడు. కుదరదు, వంగాలి. ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును ప్రతి నాలుక. ఎవడైనా సరే, వాడు అన్యుడా, ఇంకొకడా, మత ఛాందసవాదా, లేకపోతే యేసుక్రీస్తు గురించి వ్యతిరేకంగా పుస్తకాలు రాసుకునే చెత్తవాడా, ఎవడైనా సరే ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి నాలుక ఒప్పుకోవాలి. ఏమన్నా తెలుసా? లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమునకు పైనామము.
అన్ని నామముల కన్నా పైనామమును ఆయనకు అనుగ్రహించాడట. ఇప్పుడు ఆయనకు దేవుడే అనుగ్రహించిన తర్వాత నువ్వు నేను ఎవరయ్యా కాదనడానికి? దేవుడే ఆయనకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వెవరు కాదనడానికి, నేనెవరు కాదనడానికి? ప్రతి వాని మోకాలు ఆయన నామంలో వంగాలి, వంగుతుంది, వంగి తీరాల్సిందే. ఒకవేళ ఇప్పుడు ఒప్పుకోవా? పాతాళానికి వెళ్ళాకైనా ఒప్పుకోవాలి, పాతాళానికి వెళ్ళాకైనా ఒప్పుకోవాలి. ఇక్కడ ఒప్పుకోవా? పాతాళానికి వెళ్ళాక ఒప్పుకుంటావు, చచ్చినట్టు ఒప్పుకుంటావు. ఒప్పుకున్నాక ఏం చేయలేవు. ఇక్కడ ఒప్పుకుంటే హ్యాపీ, అక్కడికి వెళ్ళాక ఒప్పుకుంటే బీపీ, నో హ్యాపీ, ఏం హ్యాపీ ఉండదు. కానీ ఒప్పుకోవడం మాత్రం తప్పదు. చూసారా, ఇక్కడ ఒప్పుకుంటే మనం బాగుపడతాం, అక్కడ ఒప్పుకున్నోడు ఏమైనా బాగుపడతాడా? బాగుపడ్డావు. కానీ ఒప్పుకోవడం తప్పుద్దా? తప్పదు. ఒప్పుకోవడం ఎలాగూ తప్పదు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఒప్పుకొని తీరక తప్పదు. ప్రభువేరా నాయన, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభువు ప్రభువే. ప్రభువు అందరికీ ప్రభు. ఒకవేళ ఇప్పుడు ఒప్పుకోలేదు కదా అనుకుంటే రెండవ రాకడలో కూడా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతాయి. ఒప్పించే కార్యక్రమాలు ఇక్కడే కాదు, రెండవ రాకడలో కూడా ఉంటాయి. అవి ఎలాగంటావా? చూడు, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూద్దాం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతే. ఏమంటున్నాడండి యోహాను? అన్నయ్య యోహాను ఏమంటున్నాడు? మన అన్నయ్య, మన ముందు యేసు గురించి ప్రకటించిన మన అన్న. ఎవరతను? యోహాను. పద్మాసు ద్వీపంలో పరవాసిగా హతుడైపోయినటువంటి యోహాను. యేసు ప్రేమించిన శిష్యులలో ప్రధానమైన వాడు, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. అతడు ఏమంటున్నాడు? భూపతులకు ఎవరట ఈయన? ఎవరండి ఈయన? భూపతులకు అధిపతి. భూపతి అంటే ఎవరో తెలుసా? దేశానికి అధిపతిని ఏమంటారు? భూపతి అంటారు. దేశానికి అధిపతి, ఒక ప్రాంతానికి అధిపతి. ఒక ప్రాంతానికి అధిపతిని ఏమంటారు? భూపతి అంటారు. ఈ భూపతులందరికీ అధిపతి ఎవరట? లార్డ్ జీసస్ క్రైస్ట్. యోహాను కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? అప్పటికే నీరో చక్రవర్తి ఉన్నాడు. ఆ నీరో చక్రవర్తి ఇలాంటి మాటలు వినేమను ఈయన పద్మాసు ద్వీపంలో బందీగా పడేశాడు. ఇప్పుడు నీరో చక్రవర్తి ఏమనుకుంటాడు? భూపతులకు అధిపతి మీ యేసుక్రీస్తు. అవును అంటే నాకు కూడా అధిపత? అవునురా, నీకు కూడా అధిపతి. అంటే నీరో చక్రవర్తికి ఎలా ఉంటుంది? కింద నుంచి కాలిపోద్ది. ఏంటి ఎలా అంటావేంటి నువ్వు? నాకు అధిపతి మీ యేసుక్రీస్తు. అవును. నాకంటే గొప్పడా? అవునే, నీకంటే గొప్ప. నువ్వెంత, నీ బతుకెంత? ఆఫ్టర్ ఆల్ నీరో గడివి, జీరో గడివి, అంతే కదా. నీరో అంటే జీరో. నీ జీరో గాడివి. నువ్వేదో రోమా సైన్యాధిపతి, రోమా సైన్యానికి గొప్పవాడిని అనుకుంటున్నావు, లేదా రోమా చక్రవర్తిని అనుకుంటున్నావా? నీకంటే గొప్పవాడు యేసుక్రీస్తు. ఆయనే భూపతులకు అధిపతి. అయితే ఈయన తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేయండి. ఈయన తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేయండి. అంతేనా చేయగలవు నువ్వు? అంతే, అంతకుమించి ఏం చేస్తావు? లేకపోతే తల నరికేయండి, అంతకుమించి ఏం చేస్తావు? ఇంకేమైనా చేయగలవా? ఇంకేమైనా చేయగలవా? ప్రాణం తీయడం కంటే ఇంకేమైనా చేయగలవా? అంతకుమించి ఏం చేయగలవు? ఏం చేయలేవు. మరి నా ప్రభు ఏమన్నాడో తెలుసా? మిమ్మును చంపు వారికి భయపడకుడే, శరీరమును చంపు వారికి భయపడకుడే, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల మిక్కిలి భీకరుడున్నాడు, ఆయనకు భయపడండి. దేహాన్ని చంపేవాడికి భయపడకండి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. అది దేవుని మాట. ఇప్పుడు భక్తులందరూ దేనికి లోబడ్డారు? దేవుని మాటకు లోబడ్డారు. మనుషుల మాటకు ఎవ్వరూ లోబడాల్సిన అవసరత లేదు. ఏమంటున్నాడు? భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండియో. చాలా బాగా మాట్లాడారండి వీళ్ళందరూ. వీళ్ళ విశ్వాసం గొప్పదండి. అందుకేనండి ఈ చదువుతున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుందండి. నేనెందుకు క్రీస్తుని ఎలా ప్రకటించకూడదు? ఇలాగే ప్రకటించాలి క్రీస్తుని. అందరూ ఇలా ప్రకటిస్తున్నారా? ఎలా ప్రకటించరు? అలా ప్రకటించాలండి. క్రీస్తును అపోస్తలులు ఎలా ప్రకటించారు చూడండి. చిన్నగా చూపించలేదండి. చిన్నగా పాడైపోయిన గొడుగులు బాగు చేస్తాం, చిరిగిపోయిన శాటలు కొడతాం, పాడైపోయిన చీపురి గట్టలు మళ్ళీ కొత్తగా చేసి ఇస్తాం, పాత బట్టలు ఇచ్చేయండి రంగులు అద్దేసి మళ్ళీ కొత్త చీరలు వేసిస్తాం, మీ పరుగు పట్టుకొచ్చేయండి ఏకేసి మళ్ళీ ఇంట్లో పడేస్తాం. ఈ గాలి మాటలు చెప్పకండి యేసుక్రీస్తు గురించి. అలా చీపుగా చెప్పకండి యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తుని ఉన్నతంగా చూపించండి సమాజానికి. అది మనకివ్వబడిన బాధ్యత.
ఆ బాధ్యతలో భాగమే ఇదంతా. చూడండి, యేసుక్రీస్తు గురించి అలా చెప్తున్నాడు, భూపతులకు అధిపతి ఆయన అంటున్నాడు. చూడండి, యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ, భూపతులకు అధిపతి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. యేసుక్రీస్తుకు మహిమ కలగాలి, యేసుక్రీస్తుకు ప్రభావం కలగాలి, యుగ యుగాలు ఆయనకు కలగాలది. కారణం మనల్ని విడిపించాడు. ఆమేన్. ఆయన 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 చూడండి ఏమంటున్నాడు, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. మనల్ని ఒక రాజ్యంగా చేసేసాడట. అదే నేను చెప్పాను, దేవుని సంఘమే, క్రీస్తు యొక్క సంఘమే దేవుని రాజ్యం, మనమే ఆయన రాజ్యం. చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. అంటే అయిపోయింది, పాస్ట్ టెన్స్, చేశాను, రైట్. ఇప్పుడు ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢుడై ప్రభు వస్తున్నాడు. ప్రభు రాజుగా రావట్లేదు, రాజే మరలా వస్తున్నాడు. రాజు మరలా వస్తున్నాడు. రాజే భూమి మీద నుండి రాజుగా వెళ్ళినవాడే, ఇప్పుడు రాజుగా ఉన్నవాడే అదే రాజు స్థానంలో ఉండి మళ్ళీ వస్తాడు తప్ప కొత్తగా రాజుగా రావడానికి, కొత్తగా రాజుగా మారడానికి రాడు. బైబిల్ బాగా చదవండి, ఎవరో చెప్పిన మాటలు నమ్మేయకండి. మీ బైబిల్లో ఉన్నది ఏదో జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రైట్. ఏమన్నా చూడండి అక్కడ, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూరాజులందరూ, భూజనులందరూ అంటే నమ్మిన వాళ్ళు ఉన్నారు, అందులో నమ్మని వాళ్ళు ఉన్నారు. నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఈ నమ్మని వాళ్ళందరూ ఈరోజు నా ప్రకటన వాళ్ళకి హాస్యాస్పదంగా ఉంటుంది, ఈరోజు నా ప్రకటన వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. మీ అందరికీ ప్రభువు, నా ప్రభువే, ఆయేసే అంటే వాళ్ళు చాలా హేళన చేసి మాట్లాడవచ్చు, అవమానం చేసి మాట్లాడవచ్చు, పక్క నవ్వుకోవచ్చు. ఏమైనా చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్ ఎనీబడి. కారణం భవిష్యత్తు చెబుతున్నాడు. భూజనులందరూ ఆయనను చూచి, బాబు ప్రభువా, నిన్ను నేను ప్రభువుగా ఒప్పుకోలేదు, నేను నిన్ను ప్రభువుగా అంగీకరించలేదు, ఎవరినో దిక్కుమాలందరినీ ప్రభువులని వేసుకున్నాను, నేను మనుషుల చేత కల్పింపబడిన వాటిని ప్రభువులని నమ్మాను, నేను వాళ్ళని ఆరాధించాను, వాళ్ళని ప్రేమించాను, వాళ్ళని పూజించాను. ఆ పుట్టుపూర్వత్రాలు, ఆ చరిత్ర ఏమి అర్థం చేసుకోలేదు. అసలు అతనికి దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేదా, వీడు దేవుడా కాదా, వీడు లోకరక్షకుడా కాదా అని ఏమాత్రం ఆలోచించలేదు. ఎవడు వెనకల పడితే ఆడు వెనకల గుడ్డెది చేలో పడ్డట్టు పోయాను బాబు అని ఏం కొట్టుకుంటారట, రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజులు వస్తాయి. చూసారా, భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అని ఆపేశాడు అనుకుంటున్నారా? అవును అవును ఆమేన్ అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితం, జరుగునుగాక, అవునుగాక, ఖచ్చితం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి. ఆయన గొప్పవాడు, పరలోకాల్లో దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు. ఆయన మరలా మేఘారూఢుడై ఈ భూమి మీదకు రాబోతున్నాడు. నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఆలోచించు, నీ ప్రకటన ఏ స్థాయిలో ఉందో ఆలోచించు, నువ్వు క్రీస్తును సమాజానికి ఏ విధంగా చూపిస్తున్నావో ఆలోచించు. మరొక మాట ఆయన గురించి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 నుంచి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20 నుంచి చూద్దాం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను. చూసారా, దేనికంటేను? సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను. ఏదండి ప్రభుత్వం? భూమి మీద ఎన్నో ప్రభుత్వాలు. భారత ప్రభుత్వం ఉంది, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉంది, అమెరికా ప్రభుత్వం ఉంది, చైనా ప్రభుత్వం ఉంది, పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది, ఇంగ్లాండ్ ప్రభుత్వం ఉంది. సమస్త ప్రభుత్వముల కంటెను, అధికారముల కంటెను, ఆధిపత్యము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను. పేరు పొందేసిన వాళ్ళు ఇప్పటికే చాలా మంది ఉన్నారు కదా, ఎస్, వాళ్ళందరికంటే
ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అదండి యేసుక్రీస్తు ఘనత. అది యేసుక్రీస్తు యొక్క ఘనత. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చూడండి జాగ్రత్తగా. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం, 15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు ఆకాశమందున్నవంటే ఎన్నున్నాయి గ్రహాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఎన్నున్నాయి ఆకాశంలో, బోలెడనున్నాయి. రైట్, ఆకాశమందున్నవి అయినను భూమి అందున్నవి ఇక్కడ ఎన్నున్నాయి, బోలెడనున్నాయి. పర్వతాలు, నదులు, సముద్రాలు, పట్టణాలు, మనుష్యులు. భూమి అందున్నవి అవి కనిపించేవైనను, అదృశ్యమైనవి కనిపించనివైనను. అవి సింహాసనాల మహామహారాజులు ఉన్నారు, సింహాసనాలు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, సింహాసనాల ప్రభుత్వాల. ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి భూమి మీద? చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, చాలా దేశ ప్రభుత్వాలు ఉన్నాయి. వాటి ఔన్నత్యం మనకు తెలుసు. ఆ ప్రభుత్వములైనను ప్రధానులు ఉన్నారు, ప్రధాన మంత్రులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. చూసారా, నేను చెప్తున్నవన్నీ బైబిల్లో మీకు క్లియర్గా కనబడుతున్నాయి. ఆ ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. రాజుగా ఉండడానికి అర్హుడు కదా? సర్వమును ఆయన యందు సృజింపబడెను. భూమి మీద కనబడుతున్నవన్నీ ఆయన వలన కలిగినవి. క్రియేటర్. యేసుక్రీస్తు ఎవరు? క్రియేటర్, సృష్టికర్త. కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. హీజ్ వన్ అండ్ ఓన్లీ. ఎస్, ఆయన అంత గొప్పవాడు. సమస్తము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. నువ్వు నినగాక మొన్న వచ్చిన వాడివి. ఆయన గురించి ఏం మాట్లాడతావు? ఆయన గురించి ఏం అర్థం చేసుకుంటావు? ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు. ఎస్, అంత గొప్పవాడండి యేసుక్రీస్తు. చాలా గొప్పవాడు యేసుక్రీస్తు. చాలా ఉన్నతమైన వాడు యేసుక్రీస్తు. ఆయనని అందుకే దేవుడు అందరికీ ప్రభువుగా నియమించాడు. ఆయనే ప్రభువు అన్నాడు. ఆయన ఎంత గొప్పవాడు. ఆనాడు యూదులకు కూడా అర్థం కాలేదండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన గొప్పతనం. దేవుడు విశ్రాంతి దినం పాటించాలని ఇశ్రాయేలులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలులకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటది? విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఏది విశ్రాంతి దినం? ఏ రోజు చెప్పండి? ఏ రోజు? ఆదివారం? నీ తలకాయ. బైబిల్ ప్రకారంగా విశ్రాంతి దినం ఏ రోజు ఇశ్రాయేలీలకి? శనివారం. ఏమండి, ఆ శనివారం అందరూ విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. ఇశ్రాయేలీలు ఏమండి, విశ్రాంతి దినం వాళ్ళది. వాళ్ళు శనివారం విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. అలా ఆచరిస్తున్నప్పుడు, ఆ శనివారం ఆచరిస్తున్నప్పుడు యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు. ఇప్పుడు టోల్ గేట్ ఉంటుందండి. కార్లు, లారీలు, ఆటోలు వెళ్తుంటాయి కదా, టోల్ గేట్. హైవేల మీద కనబడతా ఉంటుంది టోల్ గేట్. టోల్ ట్యాక్స్ సీఎం కడతాడా? సీఎం కారు వెళ్ళిపోతుంది అనుకోండి, సీఎం కాన్వాయ్. టోల్ గేట్ వాడు అలా అడ్డుపెట్టి ట్యాక్స్ కట్టని రాసుకుని పంపిస్తాడా? సీఎం టోల్ ట్యాక్స్ కట్టడు. ట్రైన్లో సీఎం టికెట్ తీస్తాడా? తీయడు. ఆర్టీసీలో టికెట్ తీస్తాడా? తీయడు. ప్రభుత్వ బంగళాలు ఉంటాయి, గెస్ట్ హౌసెస్. అందులోకి వెళ్ళి సీఎం ఉన్నప్పుడు రెంట్ అమ్మా 1000 రూపాయలు కట్టాలమ్మా రోజు కంటే కడతాడా? అసలు కట్టమని అడుగుతారా? అడగరు. ఎందుకంటే అవన్నీ సీఎంకి ఫ్రీ. కారణం చీఫ్ మినిస్టర్. నువ్వు చీప్గా చూడకు. ఆయన ఎవరు? చీఫ్. మరి నువ్వు చీప్గా చూస్తావంటే ఆయన్ని. కాబట్టి ఆయన ట్యాక్సీలు కట్టాల్సిన అవసరం లేదు, బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళి ఏ ఆర్టీసీలోనూ లేకపోతే ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు టికెట్ లైన్ ఎవరు అడగరు. ఎందుకంటే ఆయన సీఎం కదా. ఆఫ్టర్ ఆల్ సీఎంకే అంత సినిమా ఉంటే వాళ్ళందరికీ బాబు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనకి ఎంత ఉండాలి? ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమంటున్నారు చూడండి. ఆయన్ని మార్కు సువార్త
మార్కు సువార్త 2వ అధ్యాయము. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 23 ఒకసారి చూడండి. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండి అందుకు పరిసయ్యులు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. 27కి వచ్చేయండి. ఆయన అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారట ఈ పరిసయ్యులు. ఆయన ఆవిడ 27వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకై నియమింపబడిను గాని, విశ్రాంతి దినము మనుష్యుల కొరకై నియమింపబడిను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడని వారితో చెప్పాను. చూసారా, మనుష్య కుమారుడు దేనికి ప్రభు అట? విశ్రాంతి దినానికి కూడా నేను ప్రభువుని. కాబట్టి నేను విశ్రాంతి దినాన్ని పాటించాల్సినంత నెసెసిటీ లేదు. నేను విశ్రాంతి దినానికే ప్రభువుని. ఏమంటే భూమి మీద ఎవరైనా అలా చెప్పుకోగలరా? నేను సోమవారానికి ప్రభువుని, మంగళవారానికి ప్రభువుని, ఈ వారానికి నేనే ప్రభువుని, ఈ నెలకి నేనే ప్రభువుని, ఈ సంవత్సరానికి నేనే ప్రభువుని ఎవరైనా చెప్పుకోగలరా? ఎవడి వల్ల కాదండి, ఎవడి వల్ల కాదు. కారణం కాలాన్ని సృష్టించిన వాడే కాలానికి ప్రభువై ఉండగలడు. సమయాన్ని ఇచ్చిన వాడే సమయానికి ప్రభువై ఉండగలడు. భూమిని తిప్పుతున్నవాడు, భూమి తిరగాలంటే అదొక గడియారం. సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే అదొక గడియారం అండి. గడియారంలో మనకు ముళ్ళులు తిరుగుతాయి. అంతరిక్షంలో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళులా, సెకండ్ల ముళ్ళులాగా. గడియారంలో ముళ్ళులు తిరిగినట్టు ఆకాశంలో ఈ భూమి తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరిగితే ఒక రాత్రి పగలు, సూర్యుడి చుట్టూ తిరిగితే 365 రోజులు ఒక సంవత్సరం. అంటే ఇవన్నీ చేసిన వాడు మరి ఏమనాలి? ఇవన్నీ చేసిన వాడు ఏమనాలి? నేను భూమికి ప్రభువుని, సూర్యుడికి ప్రభువుని, సమస్తానికి ప్రభువుని, దినాలకు ప్రభువుని కదా. అసలు ఈ సూర్యుడిని చేసింది, చంద్రుణ్ణి చేసింది, భూమిని చేసింది, కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేనప్పుడు విశ్రాంతి దినం నాకంటే గొప్పదా? నేను విశ్రాంతి దినం కంటే గొప్పవాడినా? నేనే విశ్రాంతి దినం కంటే గొప్పవాడిని. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. మీరేంటి నా దగ్గరికి వచ్చిన విశ్రాంతి దినాన్ని చేయకూడదు చేస్తున్నావట? మీకేం తెలుసు అసలు నా గురించి? పరిచయలారా, మీరేం మాట్లాడుతున్నారు అసలు నా గురించి? పరిచయలారా అని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రశ్నిస్తున్నారు. ప్రియులారా, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆయన గొప్పతనం చూడండి ఎంత గొప్పగా తేటతల్లమవుతుందో, ఎంత గొప్పగా తేటతల్లమవుతుందో. ఆయన ఔన్నత్యం, ఆయన మహోన్నతమైన స్థితి, ఆయన ఉన్నతమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయన అందరికీ ప్రభు, ఆయన రాజులకు రాజు. అదే చెబుతున్నాడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు. ఇప్పుడు చాలా మంది ఎవరితో యుద్ధం చేస్తున్నారు? యేసుక్రీస్తుతో యుద్ధం చేస్తున్నారు. ఎవడో గొట్టంగాడు గాలేస్తే ఎగిరిపోతాడు, వాడు యేసుక్రీస్తు గురించి పుస్తకం రాస్తాడట. గాలేస్తే ఎగిరిపోయే గొట్టంగాడు. యేసుక్రీస్తుని అవమానపరుస్తూ పుస్తకం రాస్తావా? బైబిల్ని అవమానపరిచేంతటి గొప్పవాడివా నువ్వు? దేవునికే కాలెత్తి మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టం. సౌలు ఎవరిని పడితే వాళ్ళని చంపేద్దాం, క్రైస్తవులు మొత్తం చంపేద్దాం, ఎక్కడుంటే అక్కడ చంపేద్దాం అని పత్రికలు తీసేసుకుని గుర్రం ఎక్కి బయలుదేరుతుంటే కళ్ళు రెండు లేచిపోయాయి. కళ్ళు రెండు లేచిపోయిన తర్వాత నేలను పడిపోయి ఎత్తుక్కుంటున్నాడు, పైకి చూస్తున్నాడు, ఏం కనబడట్లా. అప్పుడు వినబడుతుంది ఒక స్వరం, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. నీవెవడో ప్రభువా? నాకేం కనబడట్లేదు ప్రభువా, అయిపోయింది ప్రభువా, మొత్తం నా కళ్ళు రెండు పోయే ప్రభువా, నాకేం అర్థం అవట్లేదు, అయిపోయింది, కింద పడుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. మునికోలంటే తెలుసా మీకు? తెలీదా? మునికోలంటే ఎంతమందికి తెలుసు? మునికోల అని దేన్ని అంటారో తెలుసా మీకు? నాగలికి చివరి ఉంటుంది చూసారు ఎప్పుడైనా? భూమిని దున్నుతాడు రైతు, రెండు ఎద్దులు కట్టుకొని నాగలి కింద నేలలో గుచ్చి నేల దున్నుతుంటే మట్టి పెళ్ళలు పళ 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 విరిగిపోతూ ఉంటాయి. దేనికోసం అనుకుంటున్నారు? ఆ కింద ఉంటుందండి సూదిగా చెక్కబడిన ఒక ఇనప ముక్క, దాన్ని మునికోల అంటారు. స్పీడ్గా వెళ్ళి నువ్వు దాన్ని తన్నావు అనుకో, అది వంగిపోద్దా? నేను స్పైడర్ మ్యాన్ని, సూపర్ మ్యాన్ని, నేను ఇదంతా వంగిపోద్ది. నేను హీ మ్యాన్, నేను ఒక్కసారి తన్నావు అనుకో
నీ కాలు అందులో ఉండిపోయి మా చేతిలోంచి బయటకు వచ్చేద్ది. మనం తనలేండి, దాన్ని తన్నితే కాలు కుళ్ళిపోద్దండి, పీసు పీసు అయిపోద్ది. మునుకోవాలంటే మాటల భూమినే ముక్క ముక్కలు చేసుకుంటే వెళ్ళిపోద్ది. నాగలితో దున్నుతుంటే నాగలికి చివరి పెడతారు దాన్ని. అలాంటి మునుకోలకు ఎదురుతన్నుట నీకు కష్టమని అంత అందంగా చెప్పాడు యేసుక్రీస్తు సౌలుకి. అలాంటి మునుకోలం దన్నుతున్నావు నువ్వు అన్నాడు. అర్థమైపోయింది ప్రభువా, 2 కళ్ళు పోయాయి కదా ప్రభువా, నువ్వు ఇంక అంత వివరంగా చెప్పక్కర్లేదు ప్రభువా, నాకు ఆల్రెడీ నేల మీద తడి వేసుకుంటున్నాను ప్రభువా, నాకేం కనబట్టలేదు ప్రభువా. ఇక్కడ అందరి పరిస్థితి అంతే. అందుకే వారు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు. నువ్వెంత, నీ బతుకెంత. చూడడానికి గొర్రె పిల్ల కనబడుతుంది కదా అనుకోకు. యోధా గోత్రపు కొదమ సింహం, యోధా గోత్రపు కొదమ సింహం. వారు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజునై ఉన్నందునను అన్నాడు. చూడండి, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. జయం ఆయనది. చివరికి విజయుడై అజేయుడై నిలిచేది ఆయనే. ఆయన ఎందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన మీద తిరుగుబడేవారి గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆ రాయి ఎవని మీద పడునో, ఆ రాయి మీద ఎవడు పడునో మొదట వాడు తునకలైపోవును. ఆ రాయి మీద ఎవడు పడునో వాడు తునకలు. అది ఇదని నువ్వేదో బాగా ఎక్స్ట్రాలు చేసి ఆ రాయే నీ మీద పడేలా చేసుకున్నావు అనుకో, నువ్వు రాయి మీద పడితే తునకలు, ఆ రాయి నీ మీద పడితే నలి. అదే అన్నాడు, ఈ రాయి ఎవని మీద పడునో వాడేమైపోతాడట? నలి 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 చేయబడును అన్నాడండి. నలి ఉఫ్ అంటే ఎగిరిపోతే ఇంకా తర్వాత ధూళైపోయి. కాబట్టి సర్వోన్నతుడైన దేవునికి విరోధంగా వెళ్ళడం, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ఎందరో మత ఛాందసవాదులు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. వాళ్ళందరి గతి చివరికి అదే. మరి మీ పరిస్థితి ఏంటి? పరిశుద్ధాత్మ కలిగిన వారై ఏమని చెబుతున్నారు మీరు యేసుక్రీస్తుని గురించి? ఏమని చెబుతారు ఇప్పుడు? యేసు ప్రభువు. బలమైన విశ్వాసంతో ఉండండి, నకిలీ విశ్వాసాలు విడిచిపెట్టండి. అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, ఇంకేంటి, పెళ్ళి అవ్వలేదా, పిల్లలు పుట్టలేదా, ఇల్లు కట్టుకోలేకపోయావా, విదేశాలకు వెళ్ళలేకపోతున్నావా, గజ్జ తామర దురదల, ఇలాంటి దౌర్భాగ్య ప్రకటనలు చేయకండి. తప్పు. చిన్నవి అండి అవన్నీ. చిన్న వాటి గురించి యేసుక్రీస్తుని సమాజానికి చూపెట్టకండి, చిన్నవి చూపెట్టకండి. వాడు నమ్మినా నమ్మకపోయినా ఉన్నవి ఉన్నట్టుగా చెప్పండి, గొప్పగా చెప్పండి మన క్రీస్తు గురించి. చిన్నగా చెప్పి ఆయన పరువు తీయకండి. క్రైస్తవులారా జాగ్రత్త పడండి. క్రైస్తవులారా మీ బతుకులు సరి చేసుకోండి. క్రైస్తవులారా మీ విశ్వాసాలు సరి చేసుకోండి. మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి. లేదా దేవుడికి లెక్క చెప్పే పరిస్థితిలో మీరు కూడా ఉంటారు. నిజం, మీరు కూడా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తుని గొప్పగా చూపించండి, ఉన్నతంగా చూపించండి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ ఎవరు? ప్రభువు. చెప్పండి గట్టిగా, ఎవరు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభు. ఫైనల్గా ట్యాగ్ లైన్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఆఫ్టర్ ఆల్ గడివి, నువ్వు ఒప్పుకోకపోయినా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు సమస్త లోకానికి ప్రభు. యేసుక్రీస్తు సర్వ సృష్టికి ప్రభు. హీ ఈజ్ ద లార్డ్, హీ ఈజ్ ద లార్డ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుని గూర్చినటువంటి ఉన్నతమైన మాటలు, విలువైన మాటలు, సమాజానికి అవసరమైన మాటలు, సత్య సంబంధమైన సంగతులు సత్యముగా ఉన్నట్టుగా ప్రకటించడానికి మీరు ఈ 3 రోజులు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. అయ్యా, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ కొరకు హృదయపూర్వకంగా స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి.
మీ కుమారుడైన క్రీస్తు వారి మహిమను, ఆయన ఘనతను ఉన్నతముగా ప్రకటించుటకు తండ్రి, ఆయన ఎంత గొప్పవారో, ఆయన ఎంత గొప్ప రాజై ఉన్నారో, ఆయన గొప్ప ప్రభు అయి ఉన్నారని అది మా విశ్వాసమని, ఈ విశ్వాసం సర్వలోకంలో ప్రకటింపబడాలని మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి ఇదిగో ప్రభు, ఈ 3 రోజుల పాటు సహోదరి తన కష్టార్జితంతో తండ్రి, అలాగే సంఘ సభ్యులు, సేవకులు వారందరి కష్టంతో జరిగించినటువంటి సువార్త పనుల నిమిత్తం ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకున్నారని బలముగా విశ్వసిస్తున్నాను తండ్రి. అయ్యా, మేము చేసినటువంటి కార్యముల ద్వారా తండ్రి మీరు ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించబడిందని మేము నమ్ముతున్నాం. దయగలిగిన మా దేవ, మమ్మల్ని ఇంకను బలపరచండి. మీ సేవలో మీ పిల్లల్ని ఇంకా వాడుకోండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని బలపరచండి. వారి హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలింపచేయండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సత్యంతో మీ పిల్లల్ని సంధించి వారి విశ్వాసాలని బలపరిచి, స్థిరపరిచి తండ్రి, సత్య సంబంధమైన సంగతుల లోతులలోనికి వెళ్ళి మీ చిత్తానుసారముగా తండ్రి వాటిని కైకొని, ఆలోచించి, అర్థం చేసుకుని మీ కొరకు బ్రతకగలిగే ధన్యత కూడి వచ్చినటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించమని, మీ చిత్తవృత్తి యందు మీ పిల్లల్ని నూతనపరిచి మీ సన్నిధానవర్తులుగా నిలబెట్టమని, సంఘమంతటిని బలపరిచి కూడి వచ్చిన సేవకుల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి వారిని కూడా నడిపించమని, వారి సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి స్థిరపరచమని, వాక్యం వింటున్నటువంటి పిల్లలందరి హృదయాలను మీరు బలపరచమని, అలాగే ఈ వాక్యం మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారిని, అలాగే లైవ్లో వీక్షించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీ పిల్లల్ని అందరినీ, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన రాజ్య విస్తరణలో మేము కూడా పాలిభాగస్తులమై అనేక మందిని రాజ్యంలోనికి చేరుస్తూ మీ కుమారుని ద్వారా ఈ రాజ్యం పరలోకాన్ని స్వతంత్రించుకునే పర్యంతం తండ్రి మీ కొరకు మేము ఉపయోగపడే సాధనాలుగా ఎల్లప్పుడూ సంసిద్ధత కలిగి ఉండునట్లు సహాయం అనుగ్రహించమని, త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడైన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. క్షేమంగా వెళ్ళండి. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో, బూరధ్వనులతో, మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.